సంగీతంతో మీ ప్రయాణం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది శ్రీనివాస్ గారు? మా నాన్న చెప్తూ ఉండేవాడు, చిన్నప్పుడే నువ్వు ఈ పాటలన్నీ పెద్ద పద్యాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు రాని. సలయేటి గలగల చిరుగాలి కిలకిల. మన జనరేషన్ అందరూ బాలు గారి పాటలతో ప్రయాణం చేస్తూ మన పెద్దవాళ్ళు ఘంటసాల గారి పాటలు వింటుంటే అవి కూడా వింటూ పెరిగినటువంటి ఒక తరం మన తరం. ఘంటసాల నిజంగా మనందరికీ ప్రాతస్మరణీయుడు. తెలుగు పాట నేపథ్య గానం ఇలా ఉండాలి నిర్దేశించిన మహానుభావుడు తెలుగులో ఘంటసాల గారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏఆర్ రెహమాన్ పాటలు అస్సలు ఎక్కువ. మీరు ఏంది అనుకోండి, నేను 2-3 కొండలు ఉంటే బద్దలు కొట్టేలా చెప్తాను. నార్త్లో ఆర్డి బర్మన్ ఎలానో, సౌత్లో ఇళయరాజా. కానీ మనల్ని మనం ఇళయరాజా భజన చేస్తూ, ఇళయరాజా లేకుండా మన తెలుగు పాట ఉనికి లేదా? జనసేన ముద్ర ఎక్కువ పడింది ఆప్తా మీద. ఎందుకు పడింది? ఎందుకు పడిందంటే తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సంస్కృతి అన్నా, సంప్రదాయం అన్నా, సంగీతం అన్నా, కళలన్నా చెవి కోసుకునేటటువంటి ఒకానొక పేరు మన ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మూర్తి శ్రీనివాస్ చెమటా గారు. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం. ఎందుకంటే మిమ్మల్ని పరిచయం చేయడానికి ఎలా పరిచయం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆ వ్యవస్థాపన ఏదైతే ఉందో, వ్యవస్థాపించిన తర్వాత దాని యొక్క నడక ఏదైతే ఉందో, దాని యొక్క ప్రయాణంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ప్రగాఢ ముద్ర వేసినటువంటి శిఖర సమానులు మీరు. అట్లాగే చిమటా మ్యూజిక్ ద్వారా తెలుగు సినిమా సంగీతానికి మీరు చేస్తున్నటువంటి సేవలు అనాలి. ఆ సేవలు చిరస్మరణీయమైనటువంటివి. చాలామంది సంగీత ప్రియుల యొక్క దాహార్తిని చల్లార్చినటువంటి చిమటా మ్యూజిక్ వ్యవస్థాపకుడిగా మీ పేరు ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది, సందేహం లేదు. అలాగే ఎస్వి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలలో ఎవరు జరుపుకున్నారో జరుపుకోలేదో నాకైతే గుర్తు రావటం లేదు. కానీ మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మీరు ఎస్వి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం, అట్లాగే మీరు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం, తెలుగువారికి మీరు ఆ వెలకట్టలేనటువంటి ఆ కార్యక్రమాల్ని కానుకగా అందించినటువంటి తీరు ఖచ్చితంగా అభినందనీయం. అసలు ఈ సంగీతంతో మీ ప్రయాణం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది శ్రీనివాస్ గారు? ముందుగా తెలుగు రాజ్యం యాజమాన్యానికి, అలానే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీనివాస్ చెమట నమస్సుమాంజలి. ముందుగా శ్రీకాంత్ మీ గురించి చెప్పాలి. మన పరిచయం 2007 నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో మీరు చిరంజీవి ఒక విజేత కథ అనే పుస్తకం వేయటం, అప్పుడు అదే టైంలో నేను చిమటా మ్యూజిక్ వెబ్సైట్ పెట్టి ఆ ప్రస్థానంలో మన ఇద్దరం కలుసుకోవటం, పులగం చిన్నారాయణ, జీవి, ఐడియల్ బ్రెయిన్ జీవి వీళ్ళ సమక్షంలో మనం గణిశెట్టి కృష్ణ గారు మా కజిన్, వాళ్ళ సమక్షంలో మనం కలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి మన స్నేహం కొనసాగుతూనే ఉంది. తెలుగు భాష శ్రీకాంత్ అనగానే నాకు ఫస్ట్ స్ఫురించేది ఏంటంటే స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడటం కానివ్వండి. ఎందుకంటే నాకు తెలుగు భాష ఆరో ప్రాణం చిన్నప్పటి నుంచి. సో తెలుగు భాష చక్కగా మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో వాళ్ళల్లో మీరు ముందు వరుసలో ఉంటారు. అలానే ఈ రోజున టీవీలో చూస్తూ ఉన్నాం చాలా ప్రోగ్రామ్స్. ఇప్పుడు యాంకర్స్కి వాళ్ళకి తూ అంటే తా తెలియదు, అంటే అసలు వాళ్ళకి పూర్వోత్తరాలు కానీ అసలు విషయ పరిజ్ఞానం వాటి మీద ఒక అవగాహన కానీ. ఇంటర్వ్యూ చేసే ముందు ఐ ఆల్వేస్ విష్ దట్ యాంకర్స్ అంటే శ్రీకాంత్ లాగా ఉండాలి, అలానే స్వప్న గారి లాగా ఉండాలి. ఇలా చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే మీకు మంచి విషయ పరిజ్ఞానం ఏమి రాబట్టుకోవాలి, ఎలా రాబట్టుకోవాలి అనే తెలిసిన అతి కొద్ది మందిలో మీరు. ముందుగా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను మీకు. చాలా సంతోషం, హృదయపూర్వక కళాభివందనాలు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నేను సాధారణంగా వీటికి ప్రచార ఆర్భాటాలకు కొంచెం దూరంగా, చాలా దూరం. మీరు అసలు చాలా సంవత్సరాలు పట్టింది మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టడానికి. సరే, ఇంకా నేను కూడా ఇప్పుడు ఐఎమ్ 50+ నౌ. ఇంకా ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్పీక్ అని నిర్ణయించుకున్నాను.
నాకు తెలుగు భాష కానివ్వండి, తెలుగు పాటలు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాయనమ్మ తెలుగు సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళు. మాది ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా, పర్చూరు పక్కనే ఉన్నటువంటి నూతలపాడు, ఒక పల్లెటూరు. పల్లెటూరు అంటే మరీ కుగ్రామం కాదు. మా ఊళ్ళో సినిమా హాల్ ఉంది, చాలా అన్ని వసతులు ఉన్నాయి మా ఊళ్ళో. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు సినిమాకి వెళుతుంటే వాళ్ళతో పాటు వెళుతూ ఉండేవాడిని నేను కూడా. అలా నాకు తెలుగు సినిమా అంటే విపరీతమైన అభిమానం. అలానే మా ఇంట్లో ముగ్గురం, మా అక్క, నేను, మా తమ్ముడు. వాళ్ళిద్దరికి లేని సినిమా పిచ్చి నా ఒక్కడికే అబ్బింది చిన్నప్పటి నుంచి. సో అలా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పటికీ గుర్తు, నేను 53 ఇయర్స్ నా, దేవదాసు సినిమా పోస్టర్ అంటే నేను 4వ సంవత్సరంలో ఉన్నాను, అది ఇప్పుడు నాకు గుర్తు. నేను దేవదాస్ సినిమా పేపర్లో వాల్ పోస్టర్ చూడటం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా నాకు ఏమో మరి అది పూర్వజన్మ సుకృతమో మరి పూర్వజన్మపు వాసనలో తెలియదు, కానీ ఖచ్చితంగా నాకు ఆ 3-4 ఏట నుంచే పాటలు అంటే చెవి కోసుకునేవాడిని. అలా ఇష్టం ఏర్పడింది. మా నాన్న చెప్తూ ఉండేవాడు, చిన్నప్పుడే నువ్వు ఈ పాటలన్నీ పెద్ద పద్యాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు రా అని మా నాన్న మురిసిపోతూ ఉండేవాడు. అలా నాకు వయసుతో పాటు ముఖ్యంగా బాలు పాట అండి. బాలు పాట చిన్నప్పుడు నాకు 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు తాళి కట్టు శుభవేళ ఇవన్నీ మాకు పల్లెటూళ్ళలో ఆ గుడి మైకుల మీద కానివ్వండి, ఏమన్నా ఈ ఎద్దుల పందాలు ఇలాంటివి, తిరణాళ్ళు, తిరణాళ్ళు, ఈ సిళ్ళు అంటాం అక్కడ మేము, పోలేరం సిళ్ళు మా ఊళ్ళో నూతలపాడులో జరుగుతుంది. ఆ సందర్భంగా మైకుల మీద పెద్దగా పెళ్ళిళ్ళప్పుడు ఈ మైకుల్లో వచ్చే పాటలన్నీ అవి నాకు ఒక జీవిత కాలం పాటు నన్ను ప్రభావితం చేశాయి. ఆ పాటలన్నీ నాకు అప్పటి నుంచే నా మస్తిష్కంలో ఏమేం పాటలు విన్నాను కూడా నాకు ఇప్పుడు గుర్తు. తాళి కట్టు శుభవేళ, అలానే అవన్నీ ఏంటంటే ఒలమ్మి తెక్కరేగిందా అన్నీ మా 7 ఇయర్స్ ఉంటాయి మాకు అప్పుడు ఆ ఏజ్. సో ఈ పాటలన్నీ అలా నాకు వయసుతో పాటు ఈ బాలు పాట, ఇక్కడ బాలు అంటే ఒక్క బాలు కాదండి, అంటే నేను ఎలా చూస్తానంటే ఇప్పుడు ఘంటసాల నిజంగా మనందరికీ ప్రాతస్మరణీయుడు. ఎందుకంటే ఆ మహానుభావుడే తెలుగు పాట నేపథ్య గానం ఇలా ఉండాలి అని నిర్దేశించిన మహానుభావుడు తెలుగులో ఘంటసాల గారు, నిస్సందేశంగా నిస్సంకోచంగా. సో ఆ అగ్రతాంబూలం ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన తర్వాతే బాలుగారైనా మరి ఎవరైనా. బాలుగారే స్వయాన చాలాసార్లు అంగీకరిస్తారు, అదే ఆయనే వారిస్తారు, యు ఆర్ ద అల్టిమేట్ సింగర్ అండ్ నో. ఘంటసాల మాస్టర్ ఉండగా నన్ను ఇప్పుడు ఆ మాట అనొద్దని ఆయన దయచేసి అనొద్దని ఆయనే వారిస్తారు మనల్ని. సో అలాంటి అగ్రతాంబూలం ఘంటసాలకి ఇవ్వాలి. కానీ మరి ఏంటో కానీ నాకు అది నేను ఎలా చూస్తానంటే 60s 50s 60s పాటలన్నీ మా ఫాదర్ మా బాబాయ్ వాళ్ళ జనరేషన్ పాటలు అనుకుంటే, మా జనరేషన్ ఇప్పుడు మన జనరేషన్ వచ్చేసి బాలుగారి పాటలు. బాలుగారి పాటలో ఒకసారి చిన్నప్పుడు ఇలానే రేడియోలో ఒక స్టేషన్లో అందము చందము ఐశ్వర్యము గలని వస్తుంది, అప్పు చేసి పప్పుగూడు పాట. మా పెదనాన్నది చాలా తన్మయత్వంగా వింటున్నాడు. ఈలోపు నేను దాన్ని వెళ్ళి తిప్పితే విజయవాడ బీలో మంచిని సమాధి చేస్తారా, ఇదంతా నాకు జస్ట్ హార్డ్లీ 8 ఇయర్స్ అప్పుడు. ఇదంతా నేను గబక్కన అది తిప్పాను. ఇదేంటంటే నాకు చాలా బోరింగ్గా ఉంది, కనెక్ట్ కాలేదు. సరే ఏమొస్తుందని ఆయన కళ్ళు మూసుకొని వింటుంటే నేను తిప్పితే మంచిని సమాధి చేస్తారా అని వస్తుంది. సో అది వినేసరికి ఈయన ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. రేయ్ ఎవరా మార్చిందని వచ్చి నన్ను 2 పీకి మళ్ళీ ఆయన అది అందము చందము పెట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇది మనకి అప్పుడే నాకు నేను ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు ఈ కాంటెంపరీ ఈ బాలు పాటలు, మరీ 60s 50s కాదనేది. సో ఇది జస్ట్ ఒక ఉదాహరణ. ఎందుకు నేను 70s పాటలకే మన జనరేషన్ అందరూ బాలుగారి పాటలతో ప్రయాణం చేస్తూ మన పెద్దవాళ్ళు ఘంటసాల గారి పాటలు వింటుంటే అవి కూడా వింటూ పెరిగినటువంటి ఒక తరం మన తరం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏఆర్ రెహమాన్ పాటలు అస్సలు ఎక్కువ. మీరు ఏంటి అనుకోండి, నేను 2-3 కొండలు ఉంటే బద్దలు కొట్టేలా చెప్తాను. నాకు ఏఆర్ రెహమాను పాటలు అస్సలు ఎక్కువ, 1-2 చిదురు మొదలుగా ఎక్కుతాయి. కానీ మా నీసెస్ నెఫ్యూస్ మా పిల్లలు వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రహ్మాండంగా వింటారు. ఏంటంటే జనరేషన్ ఇప్పుడు. కాబట్టి మనం పుట్టి పెరిగి మన యవన ప్రాంగణంలో టీనేజ్ టైంలో ఏవైతే మనం వింటూ పెరిగామో
అవి ఒక జీవితకాలం పాటు మనకి ఆ జీవితకాలంలో ఏంటంటే అవే మీరు వింటూ చెప్పిన ఉంటాం. ఆ బాల్యం, ఆ కౌమారం, ఆ యవ్వనంలో ఇళయరాజా గారు మన జీవితంలో ఒక భాగం. ఉమ్, తెలియకుండా ఇళయరాజా గారితో మన నేను ప్రయాణం అది కూడా అంటే మన ఇద్దరికి ఒక 5 years డిఫరెన్స్ ఉంది కాబట్టి కాబట్టి. మీరు ఇళయరాజా అంటున్నారు, నేను ఇళయరాజా అని కూడా అన్నా. ఉమ్. నాకు ఫస్ట్ మామ మహాదేవన్ ఆయన చేసినటువంటి సంగీత సేవ మరి ఏ సంగీత దర్శకుడు తెలుగు భాషలో అంటే తెలుగు పాటలు చేయలేదండి. తెలుగు పాటకి కేవి మహాదేవన్ గారు అందించిన చేసిన అంటే కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. తెలుగుదనం ఒక తమిళుడు, చాలా మంది మలయాళీ అంటారు, మలయాళీ కాదు ఆయన, అయ్యర్ ఆయన అంటే. కాకపోతే బోర్డర్లో పాలఘాట్ బోర్డర్లో ఆయన జన్మతః తమిళుడు, మలయాళీ కాదు. చాలా మంది మలయాళీ అని రాస్తారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు మలయాళి, ఆయన మలయాళీ, ఆయన నాయర్. పొహలేంది మలయాళీ, కానీ మహాదేవన్ గారు తమిళియన్. అయ్యర్ తమిళియన్. అయితే తెలుగు భాషకి ఒక తమిళుడు అయ్యుండి ఆయన చేసినటువంటి సేవ ఇంకా రాజేశ్వరరావు గారు, పెండియాల గారు మహానుభావులు, ఘంటసాల గారు, వాళ్ళు ముగ్గురు మాస్టర్ వేణు గారు, వాళ్ళందరూ చేశారు కాదంటలేదు. కానీ ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఆ తెలుగు భాష మాధుర్యం, ఆయన పాటలు ఒలికినటువంటి తీరు ఇంకే పాటలో దానికి మోగ మనసులు మంచి మనసులు నిలువెత్తు ఉదాహరణ. అవి ఇంకా ముత్యమంతా పసుపు ఉంది అనుకోండి, అది ముత్యాల ఇలాంటి ఎన్ని పాటలు అండి, ఎన్ని పాటలు. నాకు ఫస్ట్ కేవి మహాదేవన్ గారు. నేను ఒప్పుకోను ఇళయరాజా అంటే ఏంటి, ఇళయరాజా గొప్పతనం ఏంటి, ఇళయరాజా లేకుండా మన తెలుగు పాట ఉనికి లేదా, తెలుగు పాటకు ఉనికి లేదా? తెలుగులో చేసిన తక్కువ తక్కువ సినిమాలు 10 సినిమాలు. అంటే చాలా మంది ఏంటంటే ఇళయరాజానే తెలుగు పాటల అది అనేది నేను ఓవరాల్ గా సౌత్ తీసుకునేటప్పుడు ఇళయరాజా గారు చాలా అది ఒప్పుకుండా నిస్సందేహంగా. నార్త్ లో ఆర్డి బర్మన్ ఎలానో సౌత్ లో ఇళయరాజా గారు అంతే. కానీ మనల్ని మనం ఇళయరాజా భజన చేస్తూ మనల్ని మనం కించపరచుకోకూడదు. మన తెలుగు భాషని, మన తెలుగు పాటని, మన తెలుగు సినిమాని ఎప్పుడు ఇళయరాజా జపం చేస్తే అది కించపరుచుకున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇళయరాజా రాకముందే బాలు లబ్ధ ప్రతిష్ఠుడు, మహదేవన్, సత్యం, చక్రవర్తి, రమేష్ నాయుడు, జీకే వెంకటేష్, రాజన్ నాగేంద్ర, ఎస్పి కోదండపాణి అద్భుతమైన పాటలు పాడించారు. అసలు బాలుకి పేరు వచ్చింది ఏ దివిలో వెలిసిన పారిజాతం, తర్వాత శంకరాభరణం. ఎవరు? ఇళయరాజా చేయలేదుగా. చేయకముందే ఇళయరాజా చేయకముందే పాడించకముందే ఆయన శిఖరాగ్రానికి చేరారు బాలు గారు పాపులారిటీలో. అవన్నీ నాన్ ఇళయరాజా పాటలు. అందుకని నేను నా కాన్సర్ట్స్లో కూడా అగ్రతాంబూలం మహాదేవన్, సత్యం గారు. సత్యం గారు ఏంటంటే చాలా వరకు ఆయన కాపీ చేశాడు కాబట్టి ఆయనకు రావాల్సినంత కీర్తి చర్చలో కూడా సత్యం గారి పేరు రాదు అసలు. అది నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అక్కడక్కడ చిప్స్ కొన్ని తీసుకొని ఉండొచ్చు, కానీ ఆయన సొంతగా చేసిన పాటలు కిరాతార్జుని అసలు ఏం పాట అండి, ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఇప్పటికి వింటే. ఇప్పుడు గున్న మామిడి కొమ్మ మీద మామూలు పాట కాదు అసలు, ఏ దివిలో విరిసిన పారిజాతం ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే, సన్నజాజికి గున్న మామికి పెళ్ళి కుదిరింది, అలాంటివి అసలు ఎన్ని పాటలు అండి సత్యం గారు. అమేజింగ్. కాకపోతే ఏంటంటే ఆయన డిసిప్లిన్ లేదు, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఆయనకు రావాల్సినంత ఖ్యాతి రాలేదు. అది పక్కన పెడితే ఇంకా రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, జీకే వెంకటేష్, అబ్బా అసలు ఆ తరం ఆ పాటలు. ఒకసారి రమేష్ నాయుడు గారు అన్నారు, మా తరంలో అంటే ఈ జనరేషన్ 70s పాటల్లో బాలు అనే వ్యక్తి లేకపోతే మా పాటలన్నీ ఏమైపోయాయో అని ఒకసారి ఆయన అన్నారు. అది అక్షర సత్యం. రమేష్ నాయుడు గారు అది ఉటంకించారు. సో అలా తెలుగు పాట అంటే ఒక ఇళయరాజాకు ముందు చాలా వైభవం, ఉజ్వలమైనటువంటి స్థితి ఉంది. ఇళయరాజా కూడా చాలా వరకు ఏంటంటే మనకి ఈ స్వరాభిషేకం కానివ్వండి, ప్రస్తుతం ఈ కాన్సర్ట్స్లో పాడే పాటలన్నీ ఏంటంటే మిడ్-80s తర్వాతవి. అభినందన, అవును, మిడ్-80s తర్వాత, నిరీక్షణ, లేకపోతే అన్వేషణ, గీతాంజలి, జగదేకుడు, ఇవన్నీ వస్తాయి. కానీ ఇంతకు ముందు ఎర్ర గులాబీలు, మౌన గీతం, కొత్త జీవితాలు, చాలా అద్భుతమైన సినిమాలు చేశాడు. వయసు పిలిచింది, ఇవన్నీ. సో వాటిలో అవి ఇంకా నాకు బాగా ఇష్టం ఇళయరాజా. ఇప్పుడు జానకి కలగనలేదు అలాంటివి, రాజ్ కుమార్. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే తెలుగు పాట, రేడియో అనేది ఆ రోజుల్లో మాకున్న ఒకే ఒక్క సాధనం పల్లెటూళ్ళలో రేడియోలో ఇప్పటికీ నాకు గుర్తండి. నాకు ఆ విజయవాడ బిలో వివిధ భారతిలో విరామం తర్వాత ఏ పాట వచ్చింది, ఆ పాటలు
మామూలు డిసెంబర్ 31 నైట్ టాటా వీడుకోలతో అప్పట్లో ఆ పాట ప్రతిసారి వేసేవాళ్ళు. అలానే జనవరి 1 వచ్చిందంటే చిరంజీవి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేది, ఆ పాట వేసేవాళ్ళు, మంచు పల్లకిల పాట. అలా అన్నీ ఒక మధురానుభూతులు అవన్నీ చిన్నప్పుడు గుర్తుల కాలం నాటి స్వర్ణయుగం రోజులు. శ్రీనివాస్ గారు, మీరు చెమటా మ్యూజిక్ ప్రారంభించిన తర్వాత, చెమటా మ్యూజిక్తో ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీ ప్రయాణం మొదలైంది. ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది? అది చాలా నిజంగా అది పూర్వజన్మ సుకృతం అండి. నేను అమెరికాకి mid-90s వెళ్ళినప్పుడు నేను ముందు పిహెచ్డికి అని వెళ్ళాను. తర్వాత పిహెచ్డి చాలా టైం పడుతుందని దాన్ని 1 సంవత్సరం పాటు ఎన్రోల్ అయ్యి, తర్వాత ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్కి నేను స్విచ్ అయ్యి, అప్పుడే లేట్ 90s అప్పుడే వస్తున్నాయి ఈ వెబ్సైట్, అప్పుడే స్టార్ట్ చేశారు 96, 97లో బాగా. చెమటా మ్యూజిక్ కాదు, ఈ వెబ్సైట్ అంటే ఫస్ట్ గాదిరాజు బాలాజీ అని బే ఏరియాలో, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఒక అతను వారం ఒక తెలుగు పాట, అంటే చూడండి, ఒక తెలుగు పాట వినటానికి వారం రోజులు వెయిట్ చేయాలి, ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ అసలు టైటిలే 97లో వారం ఒక తెలుగు పాట, మహాప్రసాదం ఒక పాట పెట్టేవాడు అతను. ఏం చేసేవాళ్ళు, అప్పుడు మనం ఆడియో క్యాసెట్స్ ఉండేవి కదా, వాటి నుంచి MP3 సాంగ్ కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకొని, దాన్ని మళ్ళీ అప్పట్లో హోస్టింగ్ మెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం చాలా వరకు ఏంటంటే, వాళ్ళు అకౌంట్ అప్పుడు $200-300 అయ్యేది పర్ మంత్ ఒక వెబ్సైట్లో హోస్ట్ చేయాలి అంటే. అయినా వాళ్ళు అది ఒక ప్యాషన్గా చేశారు బిగినింగ్లో, వెరీ బిగినింగ్లో. నాకన్నా ముందు కొంతమంది nalla.com అని ఒక వెబ్సైట్ ఉండేది, సీతారాం.com అని ఉండేది. సో ఇవన్నీ ఎన్నున్నా కూడా చాలా తక్కువ పాటలు, వాళ్ళ దగ్గర ఏదో క్యాసెట్ ఇండియా నుంచి తెచ్చుకున్న పాటలు కొన్ని అలా అప్లోడ్ చేసేవాళ్ళు. నాకేంటంటే 70s ఎప్పుడో మనం రేడియోలో విన్నటువంటి పాటలు నేను అన్నీ ఎప్పటికప్పుడు లిస్ట్ రాసుకుంటూ ఉండేవాడిని. సెలయేటి గలగల చిరుగాలి కిలకిల, అది తులసి అనే సినిమా, ఘంటసాల మ్యూజిక్ అది. ఇంకా అలాంటివి ఇప్పుడు ఒకసారి ఏంటంటే పాడి పంటలు సినిమా పాటల కోసం ట్రై చేస్తున్నాను. అది ఒక మాకేంటంటే ఆ పల్లెటూరు వాతావరణానికి చాలా దగ్గరుండి మా అంతర్భాగం. పాడి పంటలు అనే సినిమా ఉంటుంది, ఎందుకంటే అది మా ఊళ్ళో క్యారెక్టర్స్. ఇప్పుడు మా ఊళ్ళో చూస్తే ఆ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మా ఊళ్ళోనే ఉందా, ప్రతి వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. ఈవెన్ ఆయన రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్, ఆయనే చెప్పాడు దీంట్లో సినిమా ఉపకారం నుంచి తీసుకున్నా కూడా స్టోరీ లైన్, ఆ డెవలప్మెంట్ మొత్తం, ఆ క్యారెక్టరైజేషను మొత్తం, పాత్రలన్నీ వాళ్ళ ఊళ్ళో, అక్కడ నెల్లూరు దగ్గర ఏదో ఊరు ఉంది, దాంట్లో అక్కడ మా ఊళ్ళో జనాలు చూసి ప్రేరణ పొందింది అని ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఉటంకించాడు పి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది నేను అలానే అనుకుంటాను, అది చూస్తే మా ఊళ్ళో క్యారెక్టర్స్ నాకు సజీవంగా నా కళ్ళ ముందు, సూర్యకాంతం గారి పాత్ర కానీ, నాగభూషణం గారి పాత్ర కానీ, ఛాయాదేవి కానివ్వండి, అల్లు రామలింగ గారి పాత్ర, నాగభూషణం మెయిన్, నాగభూషణం పాత్ర, నాగభూషణం కొడుకు మాడ, అంటే తండ్రి కొద్దిగా చొరకలేసే పాత్ర అది. అలా జయమాలిని పల్లెటూరు అమ్మాయి, విదేశాల నుంచి వచ్చే మామూలుగా మామూలుగా చంద్రమోహన్ కానీ వాళ్ళు తీసుకొచ్చిన అవి అలాంటివి, అంటే వాళ్ళు తీసుకొచ్చే ఇవి మామూలుగా టేప్ రికార్డర్ కానివ్వండి, ఆ డ్రెస్సెస్ లతా వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, అలాంటివి. సో అవన్నీ ఏంటంటే సజీవంగా మన పల్లెటూరులో కనపడేవి. సో ఆ పాటలు ఇప్పుడు ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, చిరతలే లేనిది చిన్నోడి బండి, అది అది ఇంకా మన జన్మభూమి, అవి ఇంకా దీంట్లో ఇంకా సోగ్గాళ్ళు, ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ. ఇవన్నీ ఏంటంటే మాకు, నేను ఆ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి బాగా ఐఎమ్ సో కనెక్టెడ్ టు ఆల్ ది సాంగ్స్ అండ్ మూవీస్. ఒక్కసారి అమెరికా వచ్చిన తర్వాత యూస్ టు ఫీల్ నాస్టాలజిక్. ఒకసారి అన్నీ ఆ గత స్మృతులు, బాల్య స్మృతులు, వాటిని నెమరు వేసుకోవటంలో ఉన్నటువంటి అనుభూతి నాకు అది అనన్య, అసలు అంటే అది అది ప్రైస్లెస్ అనమాట. వాటికి ఏ రకంగా అంటే సినిమా అనేది మనకి చిన్నప్పటి నుంచి బాగా ప్రభావితం చేసింది మన జీవితాలని. సో ఆ సినిమా పాటలు ఇప్పుడు చూస్తే కొంతమందికి ఎక్కపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ పాటలు ఉన్నాయి అవి ఆ టైంలో. ఇప్పుడు ఏంటి ఎన్టీఆర్ అంతలా ఉన్నాడు, అలా స్టెప్లు వేస్తున్నారు అనొచ్చు, కానీ నేను అలా చూడను.
ఎన్టీఆర్ అంటే నేను ఆ బాల్యంలోకి వెళ్తాను. 10 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో మనం చూసిన నేను చూసిన ఎన్టీఆర్ నాకు అది ఇప్పటికి నేను ఆ అనుభూతితోనే నేను ఎన్టీఆర్ చూస్తాను తప్పితే ఇప్పుడు ఆ విగ్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ బెల్ట్ ఏంటి నేను అలా ఆలోచించాను. తీసి అసలు ఆయన అలా అంటాం ఏంటి, నేను అలా చూడండి. నేను ఈ వయసులో ఇలా కంపేర్ చేయను. ఇప్పుడు చాలామంది చేస్తారు, అది దట్స్ రాంగ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. మీరేంటంటే ఇప్పుడుండి ఎప్పుడు ఆ టైంలో జరిగినవి మీరు ఇప్పుడు కంపేర్ చేయకూడదు. ఆ టైంలో ఆ పాత్రలో అలానే చూడాలి, మీరు చూడగలదు. లేకపోతే డోంట్ కామెంట్. సో నాకు అలా విన్నప్పుడల్లా నేను రియల్లీ గెట్ అప్సెట్ అండ్ ఐ గెట్ ఫ్యూరియస్. నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ దిగుతాను, ఏంటి వాట్స్ రాంగ్. ఇప్పుడు ఎన్టీఆర్ని చాలామంది ఏమంటారు, ఎన్టీఆర్ అంటే గుండమ్మ కదా, వాటిల్లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత అంతా కలుషితం అయిపోయింది. ఏం కాదు. ఇప్పుడు ఎదురులేని మనిషిలో ఆయన ఈ అసభ్యమైన స్టెప్స్ అంటారు, వాట్స్ రాంగ్ దాంట్లో. నేను అసలు ఐ వుడెంట్ అగ్రీ టు దట్. ఒక ఆయనకి ఏది ప్రేక్షకులు చూస్తారనుకున్నారో అది చేశాడు ఎన్టీఆర్, కానీ అందరూ హీరోలంతా. సో అలా తెలుగు పాట, తెలుగు సినిమా నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒక బాలు గారి దగ్గరకు వస్తే నాది కొద్దిగా రామాయణంలో పిడకలు పెట్టాలి. ఒక టాపిక్ తీసుకున్నామంటే దాన్ని డైగ్రెస్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవటం, పక్కదో వెళ్ళటం. అయితే మళ్ళీ అలా మీరు పట్టుకొని మళ్ళీ నన్ను చొక్కా పట్టుకొని వెనక్కి లాక్కురావాలి. ఎందుకంటే లేకపోతే నాకు తెలుగు పాట అన్నా, తెలుగు సినిమా అన్నా అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాను. బాలు గారితో అప్పుడు నేను మిడ్ 90s అమెరికా వెళ్ళినప్పుడు ఈ తెలుగు పాటలు వెతుకుతుంటే అక్కడక్కడ చిదురుమదురుగా ఉండేవి. ఆ డిస్కషన్ బోర్డ్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. చాలామందికి మిత్రులు కొంతమందికి ఆ టైంలో ఉన్న, నాతో పాటు ఆ టైంలో వచ్చిన వాళ్ళకి తెలుసు. తెలుగు.com, తెలుగు ఫిలిం సర్వర్. తెలుగు ఫిలిం సర్వర్ అని బండి శ్రీకాంత్ గారు అండ్ శ్రీనివాస్ పరుచూరి గారు అని స్విట్జర్లాండ్లో ఉంటాడు ఈయన. వీళ్ళిద్దరు అప్పట్లో ఒకప్పుడు యూరోప్లో ఉండేవాళ్ళు మిడ్ 90s. వాళ్ళిద్దరు తెలుగు ఫిలిం సర్వర్ అని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దానికి మాటల్లో శ్రీకాంత్ గారు నాకు ఐఐటి కాన్పూర్లో నా సీనియర్ అని తెలిసింది. సో మాటల్లో ఆయన నన్ను రివ్యూస్ రాయమన్నారు, ఫిలిం రివ్యూస్ రాయమంటే నేను చిరంజీవి వీరాభిమాని, ఎన్టీఆర్ చిరంజీవి సినిమాలో నాకు ఎన్టీఆర్కి వీరాభిమాని ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ తర్వాత ఇమీడియట్గా చిరంజీవికి లాయల్టీ, చిరుకి స్విచ్ అయింది. సో నేను ఆల్మోస్ట్ చిరంజీవి ఒక 100 సినిమాలకి నేను రివ్యూస్ రాశాను. అప్పుడు అన్ని కుక్క కాటుకు చెప్పు దెబ్బ, జాతర, అక్కడికి అప్పుడు మిడ్ 90s వెళ్ళి ఆ సినిమాలన్నింటి గురించి మొత్తం రివ్యూస్ రాశాను దాంట్లో. ఇప్పుడు చాలా వరకు పోయింది, ఆ వెబ్సైట్ పోయింది. అక్కడక్కడ ఎప్పుడో గూగుల్ సెర్చ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కిరాయి రౌడీలు, ఇది పెళ్ళి అంటారా, ఇలాంటివన్నీ ఇప్పుడప్పుడు వస్తాయి. నేను బైదివే చిరంజీవి గారి సినిమాల్లో ఒక్క అగ్ని సంస్కారం తప్పితే మిగతా మొత్తం చూశానండి. ఒక అగ్ని సంస్కారం ఒక్కటే చూడలేదు. థ్యాంక్స్ టు యూట్యూబ్లో ఎప్పుడో మిస్ అయినటువంటి, ఎక్కడ లభ్యం కానటువంటి రక్తబంధం, ఇది పెళ్ళి అంటారా అప్పుడే 83లోనే చూశాను. తర్వాత అప్పుడప్పుడు మిస్ ఒకటి ఐ లవ్ యూ శ్రీరామ్ బంటు. అవి చాలా వరకు విజయవాడలో నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూసామండి ఇవన్నీ. సో చాలా వరకు అలానే ఎన్టీఆర్ విషయం వస్తే ఎన్టీఆర్ కూడా 300+లో ఒక 10-15 చూసి ఉండకపోవచ్చు. మిగతా అన్నీ ఎన్టీఆర్ వెతికి చూసామండి అప్పట్లో. సో అలా ఈ సినిమాలు ఆ రివ్యూస్ రాస్తూ ఉండేవాళ్ళం ఆ తెలుగు ఫిలిం సర్వర్లో. తర్వాత అది మూతపడింది. తర్వాత తెలుగు.com అని దాంట్లో డిస్కషన్స్ బాగా విరివిగా అంతా ఇవే పాత సినిమాలు, ఒకసారి నాస్టాలజిక్, ఒకసారి అన్నిటిని నెమరు వేసుకోవటం, మాట్లాడుకోవటం, సరదాగా నవ్వుకోవటం, ఆ సీన్స్, ఆ కామెడీ సీన్స్ కానీ పాటలను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవటం. దట్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఐ యూస్ టు లిస్ట్ అవుట్ ఆల్ తెలుగు సాంగ్స్, ఎక్కడెక్కడ మిస్ అయినవి. నేను కొన్ని పాటలు ఇప్పుడు చీకటి వెలుగులు సందర్భం వచ్చిందనుకోండి, మనం మొత్తం చెప్తాం. నేను అన్నీ చెప్తే ఇంకొకళ్ళు చెప్తారు, ఏమని చెప్తారు, దాంట్లో అది ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తద్దిం, అది అలా అది నేను మిస్ అయ్యామండి ఆ పాట. నేను మిగతా అన్నీ చెప్పగలిగామండి. ఒక 4-5 పాటలు అలా ఏంటంటే ఆ లిస్ట్ మొత్తం వచ్చేసేవి. ఒక పాట, ఒక సినిమా అనగానే అలా వచ్చేసేవి. అలా నాకు అలా రాసుకొని పెట్టుకునేవాడిని. చాలా వరకు నా మస్తిష్కంలోనే అలా రిజిస్టర్ అయిపోతాయి. ఒకసారి విన్నాను అంటే గుర్తుండిపోతాయి. అలా మిగతా గుర్తుండవు, చదువుకు సంబంధించినవి గుర్తుండవు, ఇవి గుర్తుంటాయి. ఇవి గుర్తుంటాయి.
అలా బాలు గారితో అలా ముందు ఇవి ఈ పాటలు అలా అప్పుడు ఆ డిస్కషన్ అప్పుడే పొట్లూరు ప్రసాద్ గారు అని పిట్స్బర్గ్లో ఉండేవాడు. ఇప్పుడు ఈయన మన పివి ఉన్నాడు కదా, వీళ్ళ బ్రదర్, వీళ్ళ అన్నయ్య అతను తెలుగు సినిమా .com అని పెట్టాడు 98లోనో 97లోనో. పెట్టినప్పుడు అతనితో పరిచయం అయింది. ఆ డిస్కషన్ బోర్డ్స్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇది అప్పట్లో నా చిరకాల వాంఛ ఏంటి అని ఆయన క్విజ్ పెట్టేవాడు. క్విజ్ పెట్టినప్పుడు నేను ఇంకా కొంతమంది అలా కంటిన్యూస్గా గెలుస్తూ ఉండేవాళ్ళం. 3 times గెలిస్తే వీ క్యాన్ కండక్ట్ ద క్విజ్ అనమాట. అలా నేను చాలాసార్లు ఐ యూస్ టు విన్ దోస్ క్విజెస్, సినిమా సాంగ్స్ మీద, మూవీస్ మీద వచ్చిన క్విజుల్లో. అప్పుడు ఆ ప్రొఫైల్లో చెప్పమన్నారు, నీకేంటి బాగా ఇష్టం అంటే, నాకు అప్పుడు ఫస్ట్ నేను అప్పట్లో నా మనసులో వాంఛ అనమాట, ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారన్నా బాలు గారి పక్కన కూర్చొని బాలు గారితో మాట్లాడే అవకాశం నాకు రావాలి, వచ్చినప్పుడు పలాని పాట ఎలా పాడారు, ఆ అనుభూతులు ఏంటి, అవన్నీ ఆయన తెలియజేస్తే అవి ఆయన నోటి ద్వారా వినాలన్నది నా వాంఛ అనమాట. అలా రాశాను. ఎప్పుడు ఇది బ్యాక్ ఇన్ 98లో తెలుగు సినిమా .comలో. అది కొన్నాళ్ళకి అది నిజం అవుతుందని నాకు తెలియదు. రాశారు మీరు అది. అలా ఇక తర్వాత ఇలా 2000, 2002 ఇలా వస్తుంటే ఎక్కడ కూడా ఈ సమగ్రంగా కాంప్రహెన్సివ్గా ఎక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఎక్కడ లేవు, మన తెలుగు వెబ్సైట్లు ఏం లేవు. సో ఒకరోజు 2005లో మొదలుపెట్టాను, ఆగస్ట్లో, chimatamusic.com. చాలామంది 2000 అంటారు కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. 2005లో నేను వెబ్సైట్ చిమటా మ్యూజిక్ మొదలుపెట్టింది. సో మొదలుపెట్టినప్పుడు నేను మొత్తం ఆ లిస్ట్ రాసుకునేవాడిని. ఎన్టీఆర్ మోస్ట్లీ ఏంటంటే నేను ఎన్టీఆర్ బాలు పాటలతో స్టార్ట్ చేద్దామని, అసలు బాలు పాటల పర్ణశాల అసలు నేను మొదలుపెట్టింది దాన్ని చిమటా మ్యూజిక్ అంటే కేవలం బాలు పాటలే పెడదాం అనుకున్నాను. తర్వాత బాలు గారు కూడా అది తర్వాత చెప్తాను. అలా మొత్తం ఎక్కువ బాలు ఎరా నుంచి, బాలు ఎరా అంటే నేను లేట్ 60s నుంచి ఎర్లీ 90s దాకా ఉన్న పాటలు మొత్తం నేను ఆల్మోస్ట్ అన్నీ సినిమా వైజు, హీరో వైజు, మ్యూజిక్ డైరెక్టర్ వైజు, లిరిసిస్ట్ వైజు అన్నీ కలెక్ట్ చేసి అలా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నా చిమటా మ్యూజిక్ ఫస్ట్లో నాకు అసలు వెబ్సైట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. andhrakitchen.com అని ఒక వెబ్సైట్ ఉండేది. ఆ వెబ్సైట్ రమేష్ వడలి అని అక్కడే మా సాక్రమెంటో బే ఏరియా మేము ఉండే ప్లేస్కు 3 hours దూరంలో ఉండేవాళ్ళు. ఆయనకు ఒకసారి క్యాజువల్గా కాల్ చేస్తే ఆయన వాళ్ళ భార్య రమామణి గారు ఇద్దరు నాకు బాగా చేయూతనిచ్చారు. వెబ్సైట్ ముందు ఆయనే డిజైన్ చేసి ఇచ్చాడు చిమటా మ్యూజిక్. సో అలా ఫస్ట్ ముందు రమేష్ గారికి నా వందనాలు. తర్వాత ఇంకా నేను ఏదైనా సరే ఏంటంటే ముందు దూకుతా, ఏదైనా ఏ పని చేయాలన్నా ముందు అది ఎలా సాధించాలి ఏముండదు నాకు. ఒకటి అన్ని లేడికి లేచిందే పరుగు, అది ఆంధ్రులకు ఆరంభ సూరత్వం ఎక్కువ అంటే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే అంటాను. అది ఇక నా దేవుడి కృప, కొన్ని అలా జరగటం లాస్ట్ వరకు తీసుకెళ్ళాను. అది కూడా ఆ కసి కూడా ఉంది. నేను నాలో ఒకటి ఏంటంటే ఇఫ్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ ఐ విల్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ ఇట్. నేను ఒకసారి ఫోకస్ పెట్టానంటే ఇక దాని మీద ఇక మిగతా అన్ని పక్కన పెట్టి అదేదాకా నిద్రపోను అనమాట. అదే దేవుడిచ్చిన వరమో శాపమో, అంటే మిగతా అన్ని మిస్ అవుతున్నాను కదా అది. సో అలా వెబ్సైట్ అందరూ చాలామంది హెల్ప్ చేశారు బిగినింగ్ నుంచి. బిగినింగ్లో సూర్య గూడూరు గారు అని విజయవాడలో ఉంటారు. ఆయన, నేను ఫస్ట్లో సత్యం పాటలు నేను సపరేట్గా లింక్ పెట్టేవాడిని. ఆయన సత్యం గారికి వీరాభిమాని. ఒకరోజు ఈమెయిల్లో రాసి మీకు ఏ పాట కావాలని, ఇక్కడ ఆయన సీతారాం నేమాని గారని ఉన్నారు అక్కడ విజయవాడలో. నేను ఆయన దగ్గర, నాకు బాగా తెలుసు, ఆయన దగ్గర అన్ని రికార్డ్స్, మీరు పాట ఇవ్వండి నేను కలెక్ట్ చేస్తానని చెప్పి బాగా. అంతకుముందు దాకేంటి, మా కజిన్ వెన్నకోట రమేష్ అని గుంటూరు నుంచి, వాడు మా తమ్ముడు చిలకలూరుపేట, చీరాల, ఇక్కడ వాళ్ళు ప్రతి ఆడియో సెంటర్కి తిరిగి ఆడియో సాంగ్స్ని MP3 కన్వర్ట్ చేసి నాకు పంపేవాళ్ళు. సో తర్వాత సూర్య వచ్చినాక ప్రిటీ మచ్ ఆయన చాలా వరకు ఆయన పంపాడు. తర్వాత ఇంకా వెబ్సైట్ గెస్ట్ బుక్లో చాలామంది మిత్రులంతా కలిసి నాకు వాళ్ళు పంపిస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే గెస్ట్ అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా అప్పట్లో ఇంకా చాలామంది, ఇంకా నిషిగంధ గారు, ఇలా తర్వాత ఇలా అందరు పరిచయం అయ్యి, తర్వాత ఇంకా నందకిషోర్, ఇలా చాలామంది దానికి బాగా దోహదపడ్డారు. తర్వాత ఇంకా శారద ఆకునూరి గారు, విశాల్ గారు, ఇలా వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు వెబ్సైట్ గ్రో అవ్వటానికి. వాళ్ళందరికీ
నమస్మాంజలి. అలా చెమటా మ్యూజిక్ అలా అది బాగా వృద్ధిలోకి వచ్చింది. బాలు గారితో పరిచయం. బాలు గారు 97లో ఫస్ట్ టైం నాకు తెలిసి, అంటే అదివరకు 80s లేట్, అంటే శంకరాభరణం నుంచి వస్తూనే ఉన్నారు అమెరికా వస్తున్నారు. కానీ అప్పట్లో ఏంటంటే చాలా లిమిటెడ్ ఆర్కెస్ట్రా, ఒక 4-5 మ్యూజిషియన్స్, వాళ్ళలో మాధవపేట సురేష్, ఆయన ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేసేవాడు, అలా వచ్చేవారు. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక 10 piece ఆర్కెస్ట్రా, 10 members-తో ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది 97లో. ఫస్ట్ బాటా ఈవెంట్లో చూశాను బాలు గారిని, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. చాలామంది గొడవ చేస్తుంటే ఆయన అరిచాడు కూడా ఫస్ట్ టైం, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఆడియన్స్ మీద అరవటం అనేది బాలు గారు. అంటే తెలుగు గతమెంత కీర్తున్న తెలుగోడా ఏదో ఉంది కదా ఒకటి, తెలుగోడా అది ఆ కోట్స్ రావాలంటే శ్రీకాంత్ దగ్గర నుంచే రావాలి. మాకేంటంటే మస్తిష్కంలో అక్కడ స్టక్ అయ్యి ముందుకు రావాలా వద్దా అంటే, మీకు అలవాకగా అలా ఇవి నాలుక చివరిలో ఉంటాయి. సో అలా 97లో ఫస్ట్ బాలు గారి కాన్సర్ట్ చూశాను. 2000లో మళ్ళీ 2000లో సెకండ్ కాన్సర్ట్ జరిగింది అక్కడ మాకు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఆ సాయంత్రం అక్కడ బాటా అని ఆర్గనైజేషన్ అండి, బే ఏరియా తెలుగు అసోసియేషన్. దానికి పిల్లర్స్ ఎవరంటే విజయ ఆసూరి గారు అని ఉన్నారు. ఆవిడ షీఈ్ లైక్ మా అందరికీ, నాలాంటి వాళ్ళందరికీ అక్కడ పెద్ద అక్క లాంటిది. మంచి తెలుగు పాటలు అంటే ఆవిడ మంచి టేస్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మేమంతా ఏంటంటే ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అప్పట్లో. తర్వాత ఈ పిక్నిక్స్కి నేను అప్పుడు 98లో ఫస్ట్ టైం అక్కడికి బే ఏరియాలో ఉన్నప్పుడు పిక్నిక్లో అంత్యాక్షరిలో నేను మామూలుగానే మనం రూపాయికి ₹2 యాక్టింగ్ లాగా పాట ఒక అవకాశం వచ్చిందంటే మొత్తం పాటలు టక 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 పాడటం వల్ల నాకు ఇన్స్టెంట్ రికగ్నిషన్ వచ్చింది విజయ్ గారి దగ్గర. ఆవిడ షీ వాజ్ చాలా ముచ్చటపడ్డారు. అప్పటి నుంచి మేము దాంట్లో బాటాలో నేనంటే డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు లేకపోయినా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేవాడిని. అలా బాటా సంస్థ, అలానే దాంట్లో ఇంకో సెకండ్ పిల్లర్ వచ్చేసి వీరు ఉప్పాల గారని గుమ్మడి గారి మనవడు, వాళ్ళ అమ్మాయి, ఆయనకి చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళలో ఒక అమ్మాయి కొడుకు వీరు ఉప్పాల, నాకన్నా 1 or 2 years పెద్ద ఉంటాడు. సో అతను బాలు గారు వచ్చారు యుఎస్ అంటే ఉప్పాల వీరు లేకపోతే ఆయన రాడు. హీ వాంట్స్ టు మేక్ ష్యూర్ దట్ వీరు ఈజ్ ఇన్ కంట్రీ. అంతా హాస్పిటాలిటీకి పెట్టింది పేరు వీరు ఉప్పాల గారు. కేవలం వీరు గారు ఉండటం వల్లే బాలు గారి కాలిఫోర్నియా టూర్స్ అవి సుసాధ్యమైనవి అప్పట్లో. అలానే తర్వాత వీళ్ళ నాన్నగారి మేనల్లుడు ప్రసాద్ మంగినాన్ ఉంటాడు. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు మెయిన్ పిల్లర్స్ అక్కడ బాటాకి. సో ఆ బాటా సంస్థ ఏం చేసేదంటే ప్రతిసారి, ఇప్పుడు బాలు గారు యుఎస్ టూర్కి వచ్చినప్పుడు అక్కడ కళాయిర్ అని ఒక ఆవిడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు, ఆవిడ అన్ని వీసాలన్నీ వాళ్ళకి తెప్పించడం, అలానే వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం షెడ్యూల్ మొత్తం ఆవిడ ఖరారు చేసి బే ఏరియాలో బాటా, డాలస్లో సో అండ్ సో ఆర్గనైజేషన్, టాంటెక్సో ఎవరో చేసేవాళ్ళు, అలా న్యూ జెర్సీ, ఈ మెయిన్ ఈ మూడిట్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ తెలుగు కాన్సర్ట్ చేసేవాళ్ళు. అదే చిన్న చిన్న ప్లేసెస్ ఇప్పుడు అట్లాంటా, మేరీల్యాండ్ ఇలాంటి చోట ఏంటంటే మొత్తం కలిపి కొట్టేవాళ్ళు. ఏది తెలుగు, హిందీ, తమిళ్ అన్ని పాటలు. హిందీ ఎక్కువ లేదులే, తెలుగు తమిళ్ మ్యాక్సిమం 2-3 హిందీ, 4-5 కన్నడ పాటలు అలా చేసేవాళ్ళు చిన్న చిన్న ప్లేసుల్లో. ఒక మా బే ఏరియాలోనే మేము వీఆర్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ లక్కీ అనమాట. ఎలా ఫ్రైడే నైట్ కన్నడ ప్రోగ్రామ్, సాటర్డే నైట్ తెలుగు ప్రోగ్రామ్. అది చూడండి, సాటర్డే మంచి ప్రైమ్ టైం ఆ వీకెండ్లో జనరల్గా, సండే రోజున తమిళ్ ప్రోగ్రామ్. అలా 3 కాన్సర్ట్స్ నేను ప్రతిదీ 2000 నుంచి వరుసను అటెండ్ అవుతూనే ఉన్నాను. 97లో ఒక తెలుగుదే చూశాను. సో ఆ 2000 ప్రోగ్రాంలో మీట్ అండ్ గ్రీట్ పెట్టారు బాటా వాళ్ళు. సనీవేల్ శాంటా క్లారా మయూరి రెస్టారెంట్ అప్పుడే పెట్టారు. మా అపార్ట్మెంట్ పక్కనే ఉండేది అది. అయితే అక్కడ అప్పటికి నేను యాక్చువల్గా మేము ఫ్రీమాంట్ వచ్చేసామనుకోండి, ఇల్లు కొనుక్కొని, అంతకుముందు నేనున్న అపార్ట్మెంట్కి దగ్గరలో ఉండేది ఆ మయూరి రెస్టారెంట్. అయితే దాంట్లో మీట్ అండ్ గ్రీట్ పెట్టారు. ఫస్ట్ టైం బాలు గారిని చూడటం, కరచాలనం చేయటం, అది ఆ రోజు జరిగితే విజయ్ గారు నన్ను చాలా ఆప్యాయంగా బాలు గారు పరిచయం చేశారు. ఇతను చెమటా శ్రీనివాస్ అండి, ఇక్కడ తెలుగు పాట మాకు ఏ డౌట్ వచ్చినా ఏది వచ్చినా
ఇమ్మీడియట్గా చెప్తాడంటే బాలుగారు నా వైపు చాలా వాత్సల్యంగా చూసి, నాకు మీలాంటి కుర్రాళ్ళు కావాలయ్యా అక్కడ ప్రోగ్రాంలో, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ఫర్మేషన్ విషయ సేకరణకి అన్నారు. నాకు చాలా చాలా సంతోషపడ్డాను ఆయన ఆ కాంప్లిమెంట్కి. అప్పుడు శైలజ గారు కూడా, వాళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అబ్బాయితో వచ్చారు అప్పుడు శైలజ గారు. బాలుగారు వచ్చిన ప్రతిసారి శైలజ గారు వస్తారు. తర్వాత చిత్ర గారు జాయిన్ అయ్యారు ఒక 10 years తర్వాత. కానీ బిగినింగ్లో వీళ్ళు ప్లస్ వాళ్ళతో పాటు యంగ్ సింగర్ ఇప్పుడు మల్లికార్జున్ని, వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఘంటసాల పాటలు, మిగతా పాటలు కవర్ చేయడానికి కొన్ని. సో అలా ఫస్ట్ కాంప్లిమెంట్ బాలుగారి దగ్గర నుంచి ఆ రోజున 2000లో లభించింది. తర్వాత నేను ఇక్కడ వెబ్సైట్ 2005లో పెట్టడం, మళ్ళీ 2008లో వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడే నేను కొన్ని పాటలకి, ఇప్పుడు మగాడు పాట ఉందనుకోండి, దానికి మ్యూజిక్ మహదేవన్, కానీ ఎందుకో నాకు సత్యం అన్నట్టుగా నేనంటే అది రీమేక్ మూవీ అనమాట. సాధారణంగా దీవార్. సో సాధారణంగా ఆయన మామూలు ఎస్డి లాల్ వీళ్ళంతా ఏం చేస్తారు జనరల్గా, కేఎస్ఆర్ దాస్, ఎస్డి లాల్, అది ఎస్డి లాల్, వాళ్ళు సాధారణంగా సత్యం వాళ్ళ స్టాండర్డ్ టెంప్లెట్. సత్యమే అనుకున్నాను, కానీ ఎవరు మహాదేవన్ నిన్న అన్నారు. సరే ఇది ఏకంగా బాలుగారిని అడుగుదామని బాలుగారికి అప్పుడు ఆయన ఈమెయిల్ దొరికింది. ఎస్పీబీ ఆయనది ఏంటంటే బాలు 6464, అంటే June 4th 46 June 4th 1946 ఆయన డేట్ ఆఫ్ బర్త్ అలా ఉండేది. ఆయన బాలు 4646@gmail.com బాలు గారిది ఈమెయిల్. సో రాస్తే నేను క్యాజువల్గా రాశాను ఇలా, మా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అని. ఆయన ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు మహాదేవన్ అని. సో అది ఫస్ట్ బాలు గారి దగ్గర నుంచి ఒక ఈమెయిల్ అంటూ రావటం నాకు 2006లో. తర్వాత 2008లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు బ్యాక్ గ్రీన్ రూమ్లో ఇంకా స్టార్ట్ కాలేదు ప్రోగ్రాము. బాలు గారు ఉన్నారంటే నాకు బాట అంత ఆర్గనైజేషన్, అది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిసిన వాళ్ళు కాబట్టి నన్ను ఎప్పుడు నాకు వీటో అది ఉంటుంది, రాజముద్రిక ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అది చిమటా శ్రీనివాస్ అంటే బాట వాళ్ళ లోపలికి బాలుగారి దగ్గర పంపించేవాళ్ళు. సో బాలుగారిని కలుద్దామని వెళ్ళి లోపలికి వెళ్తే నేను మా ఫ్రెండ్ రమణ ఈడూరు గారు ఇద్దరం వెళ్ళాం లోపలికి. వెళితే వాళ్ళు పరిచయం చేశారు. నేనే సార్ చిమటా శ్రీనివాస్ని, చిమటా మ్యూజిక్ పెట్టాను అనగానే వచ్చి ఆప్యాయంగా అలా కౌగిలించుకున్నారండి బాలుగారు. ఫస్ట్ అసలు నాకు అసలు ఒళ్ళంతా గగురుబాటు, అసలు ఒక తీవ్రమైన ఉద్వేగం, అసలు బాలుగారు ఏంటి నన్ను కౌగిలించుకోవడం ఏంటి, పాటలు వింటూ పెరిగారు కదా. అంటే చిమటా మ్యూజిక్ నేను చాలా వింటూ ఉంటామండి, మీ పాటలు బాగా ఉపయోగించుకుంటాం, థ్యాంక్ యూ, మంచి సేవ చేస్తున్నారన్నారు. ఎక్కువ మాట్లాడలేదు. సరే సాయంత్రం మీట్ అండ్ గ్రీట్ మళ్ళీ బాలుగారితో స్వాగత రెస్టారెంట్లో ఉంటే, అది ఫస్ట్ టైం బాలుగారు పక్కన కూర్చున్నాను. విజయ్ గారు వాళ్ళంతా పక్కనే ఉన్నారు. కూర్చొని ఇక నా కంటిన్యూస్గా 2 hours అండి, యూ డోంట్ బిలీవ్. ఆయన వెళ్ళిపోవాలి, నేను లిటరల్గా వీళ్ళు మిగతా వాళ్ళంతా ఏంటి, బాలు అంటే వాళ్ళకేంటి ఫోటోలు తీసుకోవడం ఇంపార్టెంట్. అవును, అందరికీ బాలుగారితో ఫోటో తీసుకోవటం, ఇండియాకి పంపటం, చూసారా బాలుగారితో ఫోటో, అది అని అందరికి కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవటం, అది వాళ్ళ గోల్ అందరిది. నా గోల్ అది కాదు. నా గోల్ ఏంటంటే బాలుగారి నోటి ద్వారా వినాలి ఆ ముచ్చట్లన్నీ. ఆయనకు ఫస్ట్ టైం అన్నీ గుర్తు చేశాను. చాలా పాటలు ఆయన మర్చిపోయారు, సుందరి నీవు ఉదయ రాగమంజరి నేను, సాహసవంతుడు, అది ఎంతో రసికుడు దేవుడు, అన్ని 70 songs. ఆయన అసలు చాలా ముచ్చటపడ్డారు. అలానే ఆనందం, అబ్బా ఇదైతే అనురాగం, అమ్మా ఇదైతే ఎడబాటు ఉండదు ఏ నాటికి, ఇది నిజము ముమ్మాటికి, ఇది మనుషులు చేసిన రంగాల్లో. సో ఈ పాటలన్నీ తొలి వలపే తీయనిది, ఈ పాటలన్నీ ఆయన గుర్తు చేస్తుంటే అసలు ఆయన చాలా విజిబుల్లీ సో హ్యాపీ అనమాట. అసలు ఎలా అప్పుడు చాలా ముచ్చట్లు. అప్పుడు అదే అబ్బా చంద్రమోహన్కి ఏం పాటలు పాడారంటే ఆయన, వాడికి కాకపోతే ఎవరు పాడతానండి అన్నారు. అలానే చాలా నాకు అసలు ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ ఉద్వేగం
తర్వాత అది ఫస్ట్ టైం బాగా బాలు గారితో. తర్వాత విజయ్ గారితో చెప్పాను. నెక్స్ట్ డే నేను బాలు గారిని నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానంటే వీరు గారు వాళ్ళు ఒప్పుకున్నారు. జనరల్గా ఏంటంటే వీరు అక్కడ ఆయన ఏం చేస్తాడంటే పెద్ద ట్రక్ ఆ రోజు తీసుకుంటాడు. తీసుకొని ఎందుకంటే ఆర్కెస్ట్రా మొత్తం అన్ని పెట్టాలి కదా. ఆయన పాపం అంతా ఆ హెవీ లిఫ్టింగ్ అంతా ఆయన చేస్తాడు. మేమేంటంటే బాలు గారిని అలా ఆయన ఎక్కించుకొని ఆ రోజు అదృష్టం నాది. నా టయోటా సియానా వ్యాన్లో బాలు గారిని ఎక్కించుకొని ఆయన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయటం. ఆల్మోస్ట్ ఆ 2 days కంప్లీట్గా బాలు గారితో గడపటం, ఆయన చెప్పే ముచ్చట్లు వినటం అన్నీ. ఆయనకి ఏంటంటే ఆయన ఒక అక్షయ పాత్ర అండి. మీరు ఏదైనా అడగండి అన్నీ. ఇది ఆయన హాయి హాయి ఎంత హాయి అని ఆ పాట చైర్మన్ చలమయ్యలో రామకృష్ణ జానకి పాడారు. యాక్చువల్గా ఈయన పాడలేదు ఆ పాట, కానీ ఆయనకి మొత్తం ట్యూన్ మొత్తం గుర్తుంది. ఆయన గుర్తుంది. పాడకపోయినా అని ఆయన పాడుతున్నారు. అది అసలు ఏం మనిషి అండి. అలానే తర్వాత అక్బర్ సలీం అనార్కల్లో ఆయన ఒక పాట పాడారు, చాలామందికి తెలియదు. అది గుమ్మడి మీద. ఓ దేవా ఎందుకు ఎందుకు ఈ మౌనం, ఏమిటి ఏమిటి అన్యాయం అలా వస్తుంది. అది 99% ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవరికి తెలియదు. శ్రీరామచంద్ర గారు అలానే ఆ ముచ్చట్లు కూడా చెప్పాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్ర గారు అది ఒక అద్భుతం, ఒక అనుభూతి అండి. అంటే బాలు గారు నిజంగా ఆయన నోటి ద్వారా ఈ కబుర్లన్నీ వినటం చాలామంది ఇప్పుడు ఏదో అతిశయక్తి అనుకుంటారు. ఇవేం కల్పించి చెప్పే విషయాలు కాదు. అప్పుడు ఆయన చెప్పాడు శ్రీరామచంద్ర గారు, ఆ పాట నేను కలెక్ట్ చేశానంటే ఈ వాజ్ సో హ్యాపీ. నేను చాలా కాలం నుంచి అది వెతుకుతున్నాను, నా దగ్గర కూడా లేదంటే మీకు పంపిస్తానని పంపించాను. తర్వాత అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పాడు శ్రీరామచంద్ర గారు, అది రిహార్సల్ జరుగుతుంది, ఆ పాట సింగిల్ టేక్లో పాడాను. అక్కడ ఆయన ఇద్దరు ఉంటారు, ఆయనకి బలరాం గారు, పుండరీకాక్షి గారు, ఇంకో 2 పేర్లు చెప్పారు. బలరాం గారు, ఎన్టీ రామారావు గారికి. వాళ్ళు ఏమంటారు, సెకండ్ టేక్ తీసుకోమంటారంట. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్, వర్క్ అలా ఇంకోసారి పాడించాలి, వాళ్ళ అహం చల్లారల ఒక టేక్లో పాడటం అనేది. అయితే వాళ్ళు అన్నారంట, వాళ్ళు ఇంకోటి పాడమంటే ఈయన ఆపి, హోల్డ్ ఆన్, ఐ డోంట్ నో వాట్ యు గైస్ ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు, ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ ఆస్కింగ్ హిమ్ టు సింగ్ అగైన్. ఎస్ అంటే ఈజ్ ఇట్ ట్రూ అంటే ఎస్ అన్నారు వాళ్ళు. అంటే ఆయన చెప్పాడు, ఫస్ట్ నాకు సంగీతపరంగా అద్భుతంగా పాడాడు ఈ కుర్రాడు, చాలా నాకేం తప్పులేం అనిపించట్లే. ఏమన్నా భాషాపరంగా ఏమన్నా దొరికితే చెప్పండి, ఏమన్నా భాషాపరంగా ఏమైనా ఉన్నాయా అన్నాడు. అలా శ్రీరామచంద్ర గారి సంగీత దర్శకత్వంలోనే ఆ పాటని బాలుగారికి పంపించాను. బాలుగారికి పంపాను. అదే అప్పుడు శ్రీరామచంద్ర గారు ఏంటంటే వాళ్ళిద్దరి మీద హీ షౌటెడ్ ఎట్ దెమ్. ఆయన బలరాం గారు అంటే ఆయన ఏమన్నా తెలుగు భాషలో ఏదన్నా తప్పు దొరికితే చెప్పండి, అదర్వైజ్ ఫస్ట్ షాట్లో బ్రహ్మాండంగా పాడాడు అంటే వాళ్ళు నీళ్ళు అవుతున్నారు. ఆయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ, మీరిద్దరు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అన్నాడంట. ఆయన అథారిటీ కదా శ్రీరామచంద్ర. సో వాళ్ళిద్దరు భయపడి వెళ్ళిపోయారు. సో అలాంటి విశేషాలు ఎన్నెన్నో. ఒకసారి ఎక్స్క్లూజివ్గా నాకు 10 yearsలో బాలు గారితో ఆల్మోస్ట్ 15 years 2019లో లాస్ట్ టైం బాలు గారిని అక్కడ కలవటం ఆఖరిసారి నేను. సో ఎన్నో విశేషాలండి, ఎన్నో చెప్పారు. అవన్నీ నేను స్వర్ణయుగ సంగీత దర్శకులు అనే పుస్తకంలో చాలా వరకు టిడ్బిట్స్గా చెప్పాను, పొందుపరిచాను ఆ మాటలు, ఆ సంభాషణ. సార్ సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తాను శ్రీనివాస్ గారు. బాలు గారి ఏకగాత్రాధిపత్యం వల్ల చాలా కాలం పాటు కొంతమంది గాయకులకి అసలు అవకాశమే లభించలేదు అని అంటారు, అది ఎంతవరకు వాస్తవం? దాన్ని నేను పూర్తిగా ఖండిస్తానండి. ఖండిస్తాను. ఎందుకంటే నేను జి ఆనంద్ గారు చాలా క్లోజ్ నాకు. ఆయనకి సన్మానం చేయించాం దగ్గరుండి ఆప్తా ప్లాట్ఫామ్ మీద 2018లో. ఆయన పట్టుబట్టి ఆయన పిలిపించల్లా సన్మానం చేయించాం. సో ఆయన మాటల్లోనే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకటండి, ఇది మీరు ఒకటి గమనించాలి, మనం ఈ తెలుగు సినిమా అనేది 50s, 60s, 70s, 80s ఎలా క్రమేణా అది పరిణితి చెందుతూ వచ్చింది, లేకపోతే ఆ కాలగమనంలో ఎలా అది ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. 60sలో ఏంటి, మొత్తం ఉమ్మడి కుటుంబాలు. అవును,
ఉమ్మడి కుటుంబాలు ఆ క్యారెక్టర్స్ కూడా అన్నీ ఏంటంటే ఒక హాస్య గీతం తప్పనిసరిగా ఉండేది. సో వాటికి ఆ నటీనటులు ఎవరు మామూలుగా ఎక్కువగా రేలంగి రమణారెడ్డి, రేలంగి గారు, గిరిజ గారు, గీతాంజలి గారు, రాజబాబు గారు, రమాప్రభు గారు. అప్పుడు ఘంటసాల గారు హోందాగా ఓన్లీ మ్యాక్సిమం అండి చిన్న చిత్తగా ఆయన హాస్య గీతాలు పాడారు. కానీ మ్యాక్సిమం ఆయన మెయిన్ హీరోలకి మెయిన్ రామారావు నాగేశ్వరరావుకి ఆయన, ఇక నా హరినాథ్కి కాంతారావుకి వీళ్ళకి పిబి శ్రీనివాస్. సో అలా ఒక డివిజన్ లాగా ఉండేది పాపం. అదేంటంటే ఆ సినిమాలు ఉమ్మడి కుటుంబాలు అవ్వటం వల్ల ఆ కథా బలం కథలు అలా కుదరటం వల్ల ఆ సన్నివేశపరంగా ఎక్కువ మంది సింగర్స్తో పాడించాల్సి వచ్చేది ఎక్కువ పాత్రల మీద. ఈ 70s వచ్చేసరికి ఏమైంది, అన్ని పరిమితి కుటుంబాలు అయిపోయినాయి. అవునా, ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు మా ఇల్లే మా నాన్నగారు వాళ్ళు 10 మంది. చిన్నప్పుడు అంతా మామూలుగా ఇక అది ఉమ్మడి కుటుంబం సినిమానే మా ఇంట్లో. సో ఒకసారి నాకే అది అందరూ ఎప్పుడు చూసినా చిన్న చిన్న ఇల్లు కసుపోవలేదని, అది ఓడవలేదని, ఇది ఓడవలేదని, తగాదలు చిన్న చిత్తగా అన్నీ. ఆ పరిణామం నుంచి ఎవరి కుటుంబం వాళ్ళు వచ్చేసారు. అవునా, దాంతో ఏంటి ఎక్కువ రొమాన్స్కి ఎక్కువ పెద్దపీట వేయటం జరిగింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ కుటుంబాలు ఎప్పుడైతే ఇలా వచ్చినాయో, ఇది నా థియరీ అండి, నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్. సో దాంతో ఏంటంటే ఒకప్పుడు రొమాన్స్ అంటే ఏది, కన్నుల్లో మిస్సులు కనిపించినాయి ఆ టైప్లో అవి. ఇదేంటి ఇక నా కొద్దిగా ఇది తొలి వలపే తీయనిది, ఇది తీయని వెన్నెల రేయి, ఇలా కొద్ది ప్రోగ్రెస్ అయ్యారు. అవునా, అది కాలంతో వచ్చిన మార్పులు. ఇదేమి వాళ్ళేమి శృంగారం, చాలామందికి ఏంటంటే అవగాహన రాహిత్యం వల్ల ఏదో అంటూ ఉంటారు. సో ఆ టైంలో ఈ స్టోరీలన్నీ ఏంటంటే ఈ బాట పట్టడం, రొమాన్స్ బేస్డ్ అవ్వటం వల్ల ఏంటంటే ఆ పాత్రలు మిగతా అన్నీ తగ్గిపోయినాయి ఆటోమేటిక్గా. తర్వాత ఇప్పుడు బాలు అనే ఒక గాయకుడు ఏంటంటే ఒక సునామీ, ఒక జగన్నాథ రథచక్రం, ఇంగ్లీష్లో జగర్నాట్ అంటారు. జగర్నాట్ అంటే మన తెలుగు పదమే, మన ఇండియన్ జగన్నాథ రథచక్రం అంటే అదేంటంటే క్రషింగ్ ఫోర్స్. అది ఏమున్నా సరే అది నొక్కుంటూ తోసుకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని జగన్నాథ్. అది బాలు అనే గాయకుడు ఒక జగన్నాథ రథచక్రం. ఇంకా దానికి అదివరకు ఘంటసాలతో పాటు ఆ ఎకో సిస్టంలో మిగతా వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కరెక్టే. కానీ తర్వాత వచ్చేసరికి ఈ కథల పరంగా కానివ్వండి, ఆ సినిమాలో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళకి అంతమంది సింగర్స్ అక్కర్లా. ఇంకోటి ఏంటంటే పిఠాపురం మాధవపేట సత్యం అల్లూరి ఆలంగి పాడినప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయింది ఎవరు, అల్లూరి ఆలంగి ఒక్కడే. ఇంకా రాజబాబు పద్మనాభం ఉన్నా వాళ్ళు స్లోగా ఫేడ్ అవుట్ అయ్యారు. కొత్త తరం ఇంకా కమెడియన్స్ మాడ సారథి వీళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళు యంగర్ క్రౌడ్. అవును, వీళ్ళకి ఎవరు పాడాలి, మళ్ళీ పిఠాపురం మాధవపేట సత్యమేనా కాదు కదా, బాలుగారు. సో వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు రేలంగి రమణారెడ్డి వాళ్ళ తరంతో వాళ్ళు కూడా అయిపోయారు, వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు. తర్వాత చలం హీరోగా స్విచ్ అయ్యాడు. ఇంక కొత్త వాళ్ళు మాడ సారథి వాళ్ళు, అంటే ఈ బ్రహ్మానందం బ్యాచ్కి ముందు. సో దీంతో ఏమైంది, బాలు రాజబాబుకి పర్ఫెక్ట్ పాడేవాడు. రాజబాబు చాలా వాళ్ళు బావా అనుకునేవాళ్ళు. రాజబాబు పెద్దవాడు ఏజ్లో, చాలా పెద్దవాడు. అంటే శోభన్ బాబు ఏజ్ 37, డేట్ ఆఫ్ బర్త్ ఇంత 46, ఆల్మోస్ట్ 9 years అయినా సరే ఒరే అనుకునేవాళ్ళు ఇద్దరు, బాలు రాజబాబు. అయితే రాజబాబు అడిగేవాడు అంటే, రే నా పాట నువ్వు తప్పనిసరిగా నువ్వే పాడాలరా అని, అది ఆబ్లిగేషన్. ఇప్పుడు రంగుబలే రామచిలక అవన్నీ బాలు పాడాడు కదా. సో అది కరెక్ట్ అంటాం, కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఆ ఇమిటేషన్ అనేది బాలుకి దేవుడిచ్చిన వరం. సో కరెక్ట్గా అలా పరకాయ ప్రవేశం, స్వరకాయ ప్రవేశం చేసి పాడటం అనేది బాలు విశిష్టత. అది ఘంటసాల వాళ్ళు ట్రై చేయలేదు, చేయాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. సన్నివేశ పరంగా కానివ్వండి, కథ పరంగా కానివ్వండి రాలేదు. ఇది ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇన్స్టెంట్ దొడ్డిదారిని వచ్చినట్టు చెప్పాలి. ఇంకా చాలామంది ఇక్కడ ఈ సందర్భం ఇది కూడా నేను ఒకసారి చెప్తాను అందరికీ. బాలు గారే ఆయనే ఒప్పుకున్నారు, నాకు అది నచ్చదు, బాలు గారే చేతులు ఎత్తేసాడు. అది ఆయన ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, రామకృష్ణ వల్ల నేను 6 months నాకు అవకాశాలు తగ్గి నేను పాడలేని పరిస్థితి వచ్చిందన్నారు. అది ఒక అతిశయోక్తి అలంకారం అంతే. యాక్చువల్గా చూస్తే 73, 74లో రామకృష్ణ పాడిన దానికి 4 times ఎక్కువ బాలు పాడారు. బాలు పాడిన పాటలు
ఇప్పుడు ఎవరికి పాడలేదు? శోభన్ బాబు ఒక్కడికి ఒక 1 ఇయర్ పాడలేదు, నాగేశ్వరరావుకి పాడలేదు. ఎన్ని సినిమాలు వాళ్ళకి వచ్చేది? కృష్ణరాజు అప్పుడప్పుడే వస్తున్నాడు, ఇద్దరు చేత పాడించేవాడు. రామారావుకి ఎటు తిరిగి ఆయన ట్రాన్సిషన్లో ఉంటాడు, లాస్ట్ మినిట్ దాకా ఘంటసాల ద్వారా ఘంటసాల గారి చేతనే పాడించుకున్నారు ఆయన. ఇంకా కృష్ణ, చలం, ఇంకా మిగతా అందరూ దివిలో విరిసిన పారిజాతం ఇవన్నీ ఆ టైంలో వచ్చాయి. కాపురం, కొత్త కాపురం, ఈ పాటలన్నీ అద్భుతమైన పాటలు. ఎక్కడ మరి ఆయన ఖాళీగా ఉన్నాడు? అది ఆయనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్, ఇప్పుడు నాగేశ్వరరావు, శోభన్ బాబు ఇద్దరు టాప్ 4లో ఇద్దరు పాడించుకోపోయేసరికి ఆయనకి అది చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అది ఆయనకు ఒక జీవితకాలం గుర్తుండిపోయింది బాలు గారికి. అంతే తప్పితే రామకృష్ణ గారి వల్ల ఆయన ఖాళీ కూర్చోవడం అనేది అసలు అది సత్య దూరం. దాన్ని నేను ఎవరైనా రండి, నేను డిస్కస్ చేస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఆయన ఎన్ని పాటలు, ఏ సినిమాకి ఎన్ని పాటలు. ఆయన ఊటుకూరు వెంకట సత్యనారాయణ గారని మా వేటపాలెం దగ్గరే మహానుభావుడు, ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆయన మొత్తం కలెక్ట్ చేశారు. ఆయన దగ్గర లిస్ట్ ఉంది. నా తదుపరి ప్రశ్న, అసలు ఎన్ని పాటలు బాలు గారు పాడారు అన్నది ఇప్పటి వరకు కూడా ఒక ఇదమిద్దమైనటువంటి లెక్క తేలలేదు కదా. అంటే అది బాలు గారు అన్నారు, నేను 30,000 మించి సినీ గీతాలు పాడలేదు, 40,000 50,000 అంటే అవన్నీ అది కాకి లెక్కలు అంటారు. ఆయన పాడింది నేను చెప్తానండి. తెలుగులో 10,500 పాడారు, తమిళంలో కొద్దిగా ఎక్కువ పాడారు, కొద్దిగా లిటిల్ బిట్ 11,000 దాకా. అంటే ఈ రెండే ఆల్మోస్ట్ 20K ప్లస్. ఇది కన్నడంలో ఒక 3,000 పాడారు అంతే. కానీ కన్నడ ప్రజలు ఆయన్ని ఆరాధ్య దైవంగా భావిస్తారు. సరే చెప్తా ఉంటారు, వాళ్ళు ఏంటి దైవంలో ఆరాధిస్తారు. తమిళియన్స్ ఇంకొద్ది ఒక లెవెల్ తక్కువ, మనం కేవలం అభిమానిస్తాం. షేమ్ ఆన్ అవర్ తెలుగు పీపుల్. బాలూన్ మాధవ్, అది బాలు గారి మీద ఉన్మాదాన్ని పోలిస్తే కన్నడిగులు తమిళతో పోలిస్తే మనం నథింగ్. అసలు మనం ఏంటోనండి ఆ జాతి మరి అంత త్వరగా ఎలా మర్చిపోతారో తెలియదు మన జాతి. బాలు గారు ఇక లేరు అని తెలిసిన క్షణాన మీ మానసిక పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? నాకు బాగా గుర్తండి. ఇంకోటి ఏంటంటే నా 50వ బర్త్డేకి ఆయన జూలై 19th, నాది 21st బర్త్డే, 19th ఆయన రికార్డ్ చేసి పంపిన క్లిప్ నాకు తెలియదు, అది సర్ప్రైజ్గా మా ఫ్రెండ్స్ అంతా అది కలెక్ట్ చేసి ఉంచారు. మా ఫ్రెండ్స్ సురేష్ మంత్రాల, రెడ్డి, ప్రతిపాటి, శ్రీనివాస్ చందు తదితరులు. అది నాకు జూలై 21st నా బర్త్డే, అది సర్ప్రైజ్ పార్టీగా చేసినప్పుడు ఫస్ట్ బాలు గారు క్లిప్తో స్టార్ట్ చేశారు. అది ఎంత చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు, విషెస్ చెప్పారు నాకు 50వ జన్మదినంగా సందర్భంగా. తర్వాత కరెక్ట్గా జూలై 29th తెలిసింది ఆయన కరోనా బారిన పడ్డారు అని. హైదరాబాద్ వచ్చి ఏదో రికార్డింగ్ ఈటీవీ వాళ్ళ ప్రోగ్రామ్, ఇమీడియట్గా ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు. ఐఎమ్ ఆల్ ఫైన్ అని August 5th ఎప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాం. ఇక September 25th అది ఇక ఒక దుర్దినం నా జీవితంలో కూడా. అది వింటం అనేది అప్పటికే ఇక మాకు అర్థమైపోతుంది, ఇంకా ఆయన మృత్యుతో పోరాడుతున్నారు. చాలా వరకు ఏంటంటే మళ్ళీ బాగున్నారు అని వస్తున్నాయి. మధ్యలో ఆయన ఇలా థమ్స్ అప్ పెట్టి ఒక ఫోటో వీడియోలు చేసినా మాకు అప్పటికే నమ్మకం సన్నగిల్లింది. సో లేరు అన్నది ఆ రోజున తెలిసినప్పుడు నేను ఆ రోజు వర్క్ ఇంకా చేయలేను, ఆపేశాను. ఆ రోజు ఆఫ్ తీసుకొని ఇక అచేతనుండి అయిపోయానండి. ఇంకా అది ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. సో కళ్ళ ముందు అలా మాయమైపోయారు అంతే. ఎందుకంటే మనకు మిగతా గాయకులు, సంగీత దర్శకులు అందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలు గారు కూడా ఇంకా కొంతకాలం ఉంటారు, మనం ఇంకా బాలు గారి పాట వింటాం అని అనుకునేటటువంటి మనకు ఆవేదన కలుగుతుంది. కరోనా కలిగించిన అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే బాలు గారి నిష్క్రమణం. అవును, బాలు గారిని, జి ఆనంద్ గారిని, శోభానాయుడు గారిని మామూలు వ్యక్తులు కాదు అసలు, వీళ్ళందరూ శిఖర సమానులు. అయితే బాలు గారు ఈ కరోనా స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశారంటే పాట ఆన్ డిమాండ్ అంటే మీరు
అంటే పేద కళాకారులకి ఈ కరోనా బారిన పడినటువంటి వాళ్ళ గురించి కానివ్వండి, మిగతా పేద కళాకారులు వాళ్ళకి సహాయార్థం ఆయన ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. అంటే మీకు ఇష్టం వచ్చిన పాట ఒకటి అడిగితే బాలు గారు పల్లవి అంటే ఆర్కెస్ట్రా ఏం లేకుండా జస్ట్ శృతి పెట్టుకొని ఆయన పాడతారు వోకల్గా. పాడితే మీరు ఎంతో కొంత డొనేషన్. అలా నేను ఒక $2,000, నేను ఒక $1,000, మిగతా అందరు ఫ్రెండ్స్ అందరి దగ్గర తలా $100 వేసుకొని మేము కొన్ని పాటలు పాడించాం బాలుగారి చేత. జస్ట్ ఒక 2-3 months ముందు. అప్పుడే ఆయన ఎస్పీబీ సిరీస్ అని చేయటం మొదలుపెట్టారు. అందరి గురించి రాజేశ్వర గారు, పెండియాల మహాదేవను, కృష్ణ, అందరు ఎన్టీఆర్ అందరి గురించి ఆల్మోస్ట్ చాలా చెప్పారు ఆయన. సో అది అర్ధంతరంగా ఆగిపోయింది. ఇక అసలు నిజంగా అది ఒక దుర్దినం అండి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు తీరుస్తున్నటువంటి గాయకులు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటారా? అసలు అది ఇంపాసిబుల్. అది అసలు మనం అది వి కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. కొంతమంది గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు నాతో అన్నారు, నా తర్వాత నువ్వేరా అన్నారు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. ఉన్నారు అంటే వాళ్ళ ప్రతిభను మనం తక్కువ చేయటం అని కాదండి, ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చెయ్యం. ఎందుకు? కాకపోతే అది ఆయన అసలు ఆయన మామూలు అంటే సామాన్య మానవ జన్మ కాదండి అది. ఆయన అసలు పంచభూతాలు అసలు ఆయన ఎలా, అసలు ఆ వ్యక్తి ఎలా అంటే ఒక మనిషి బాలు రూపాన్ని ఎలా పుట్టాడు అసలు అది ఒక వండర్ అండి. అదొక 8th wonder బాలు గారు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఆయనలాగా ఆ టాలెంట్ కానీ ఆ పాటలు నేను ఇప్పుడు పాడిస్తూ ఉంటాను కదా, నేను కాన్సర్ట్స్లో మా సింగర్స్ చేత. ఎన్ని కాన్సర్ట్స్ చేశారు ఇప్పుడు? నేను దాదాపు 40 దాకా చేశాను. 40 కాన్సర్ట్స్. చిమటా మ్యూజిక్ తరఫున ఇండియాలో, ఇక్కడ మనకి యుఎస్లో, అక్కడ యుఎస్లో, ఇక్కడ ఇండియాలో దాదాపు 40 పైన చేశాను. నేను ప్రతిసారి మా సింగర్స్ రాము అని చెన్నైలో ఉంటారు, చాలా అద్భుతంగా మహారాజపురం రాము, జూనియర్ బాలు అంటూ ఉంటాం. బాలుకి నేను రాముకి ఎప్పుడు చెప్తాను, బాలు అక్కడ ఆ సంగతి వేశాడు, అలా అన్నాడు, తొలి వలపు తొందరలు, అలా చిన్నవి ఆయన ఎక్కడ పాజ్ పెడితే అక్కడ పెట్టాలి, ఎక్కడ కలిపితే లైన్స్ అక్కడ కలపాలి. సో అలా బోల్డ్ అనమాట. అన్నీ మా సింగర్స్ని కూడా నేను బాగా సతాయిస్తూ ఉంటాను అలానే పాడాలని. అది ఇంపాసిబుల్ అండి. ఆయన వేసిన సంగతులు కానీ ఇప్పుడు స్వరాభిషేకంలో ఈవెన్ మన ఎస్పి చరణ్ అదివేణి ఆణిముత్యం పాడితే ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. అది ఇంపాసిబుల్. అసలు పాడినా కూడా అవి పట్టుకోవాలి అంటే ఆ సంగతులు ఊరికి నేర్చుకుంటే రావండి. అవేంటంటే 100 సార్లు వినాలి, విని ఆకలింపు చేసుకోవాలి, మీ హృదయాన్ని మైండ్ని ఆక్రమించాలి. అలా చేయగలిగినాడే అనుసంధానం, ఆ నాలుగుకి బుర్రకి గుర్తున్న వాటికి అనుసంధానం జరగాలి. నాకు అవన్నీ గుర్తుంటాయి కానీ నేను పాడలేను. వాళ్ళు పాడగలరు కానీ వాళ్ళకి ప్రాణం గాత్రం మీకు దూరం అని. ఇప్పుడు చూడండి విచిత్రం, నాకు అన్నీ బాలు పాడిన సంగతులు మొత్తం గమకాలన్నీ స్లైటెస్ట్ మైన్యూట్ అంటాం ఇంగ్లీష్. సార్ బాలు గారి జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని అంటారు కానీ ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? లేదండి, ఎప్పుడు పంచుకోవాలి. అంతర్ముఖుడే ఆ విషయంలో. ఆయన అసలు ఎక్కడ బయటపడరు. లేదు, ఎక్కడ బయటపడరు. ఆయన సంస్కారం అలాంటిదండి. అది కాక ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రతి చిన్న విషయాన్ని, నేను అదివరకు MP3 ప్లేయర్ ఇచ్చాను 2008లో, అది 2011లో గుర్తుపెట్టుకొని మీరు ఇచ్చిన పాటలన్నీ నేను ఇప్పటికీ వింటున్నాను అని ఉటంకిస్తారు. ఆయన అద్భుతం. ఒకసారి నా గురించి అంటే మేము సత్యం కాన్సర్ట్కి పులగం చిన్నారాయణ గారు ఒక వీడియో క్లిప్ చేయించినప్పుడు ఆయన చేత, అంటే ఆయన అప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పారు. అప్పటికే ఒక 2 years క్రితం బే ఏరియా వచ్చారు, 2009లో 1 year క్రితం వచ్చి మొత్తం చెప్పారు. మామూలు ఇలా 2 రోజులు శ్రీనివాస్ గారితో గడిపే అవకాశం లభించిందని. నిజంగా అసలు అది ఎవరంటారండి అలా ఆ మాట అన్నారు. నేను ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, ఆయన హోటల్ రూమ్ దగ్గర అక్కడెక్కడ తచ్చాడుతూ, ఏమాత్రం బాలు గారు ఒక అరగంట గంట ఖాళీగా ఉన్నా దొరికితే చాలు, ఆయన ఏం చెప్పినా మనకు అమృత అదే కర్ణపేయం అమృతప్రాయం అంతే. అది మనకి. మీరు స్వర్ణయుగ సంగీత దర్శకులని ఒక వెలకట్టలేనటువంటి ఒక గ్రంథరాజాన్ని తెలుగు సినీ సంగీత ప్రియులకు అందించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో లబ్ధ ప్రతిష్ఠులు అనదగిన వాళ్ళు చేయాల్సినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. క్లుప్తంగానైనా దాని గురించి ఒకసారి. డెఫినెట్గా దానికి ముఖ్యంగా 2007లో మా కజిన్ కృష్ణ, గరిమశెట్టి కృష్ణ దగ్గరికి వాళ్ళ ఇంట్లో మీరు చిన్నారాయణ ఇద్దరు వచ్చారు ఫస్ట్. అప్పుడు నా దృష్టిలో నాకు అప్పటికే గుమ్మడి గోపాలకృష్ణ గారు సంజయ్ కిషోర్ని పరిచయం చేశారు. చేస్తే నాకు అప్పుడు నా మనసులో ఉన్నది మీరు ముగ్గురు, పులగం చిన్నారాయణ, శ్రీకాంత్ చిల్లగట్టు అండ్ సంజయ్ కిషోర్. మిరియాల కదా వాళ్ళ ఇంటి పేరు. సంజయ్ కిషోర్ గారి ఇంటి పేరు మిరియాల. ఓకే, మీరు ముగ్గురు ఉన్నారు. సో తర్వాత నాకు కరెక్ట్ సీక్వెన్స్ గుర్తులేదు, కానీ మొత్తానికి చిన్నారాయణ అవైలబుల్గా ఉన్నాడు. మీరు అప్పుడు ఏదో రీజన్ వల్ల యూ కుడ్ నాట్ డూ దట్. మీరు మిగతా పనుల్లో మీరు ఒకటా రెండా అవన్నీ మీకు ఇది ఫుల్ టైం రచయిత కాదు కదా మీరు. అదొక్కటే కాదు, మీరు అదే టైంలో చిరంజీవికి ఎంత దగ్గర అయ్యారు, మెగా ఫ్యామిలీకి. అది సో అలా చిన్నారాయణ ద్వారా అద్భుతంగా రాశాడు. అసలు అది ఇప్పుడు మొన్న చిన్నారాయణతో మాట్లాడుతుంటే అనుకుంటున్నాం, అసలు ఇది నేనే రాశానా అనిపిస్తుందండి. ఇది ఇప్పుడైతే నేను చేయలేను, మీరు ఎంత ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయలేను. ఇది అది ఒక ఉన్మాదంతో చేసామండి. 2008 3 years. నాకు ప్రేరణ ఏంటంటే అమ్మ కడుపు చల్లగా, గొల్లపూడి గారు అమెరికా వచ్చినప్పుడు ఆయన పరిచయ భాగ్యం, కిరణ్ ప్రభు గారి ఇంట్లో కలిసినప్పుడు ఆ పుస్తకం ఫస్ట్ టైం చూడటం తటస్థించింది. ఇది కేవలం ఈయనొక్కడి మీద ఇన్ని పేజీలు రాసుకుంటే మనం ఇంకా నాకు ఇష్టమైన, అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటండి, మనం ఈ సంగీత దర్శకులు నాకు మోర్ దాన్ బాలు, ఘంటసాల, సుశీల, జానకి, ఐ మోర్ గివ్ రెస్పెక్ట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. అసలు వీళ్ళు పాడతారు కరెక్టే, కానీ వీళ్ళకి ఎవరు నేర్పేది, దానికి ప్రాణ ప్రతిష్ఠ. ఇప్పుడు పేపర్ మీద మీరు నేను కూడా రాయగలం మామూలుగా. ఇప్పుడు రాస్తే 4 లైన్లే ఉంటుంది. ఎప్పుడైనా ఇది ఒక పాట చూడండి, ఆశ నిరాశను జయసితివా అని ఘంటసాల పాట ఉంటుంది ఒకటి, చూస్తే 4 లైన్లే, కానీ పెండియాల దాన్ని స్వరపరిచిన విధానం కానీ అద్భుతంగా ఆర్కెస్ట్రేషన్ మొత్తం ప్రాణ ప్రతిష్ఠ చేసేది మ్యూజిక్ డైరెక్టర్. బాలు గారు ఎక్కువ ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, మేము పాడేది కేవలం మేము మీ దాకా చేర్చే సాధనాలం అంతే, కానీ దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసేది మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని రాసింది లిరిసిస్ట్. వాళ్ళిద్దరికి ఎక్కువ, మాకన్నా ఎక్కువ అగ్రపీఠం వాళ్ళకి వేయాలి అనేవారు ఆయన. నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళి లిరిసిస్ట్ కన్నా ముఖ్యంగా, అంటే ఇప్పుడు తీసేయండి, ఇప్పుడు అసలు అది అన్ని కంప్యూటర్లో పెట్టడం, ట్యూన్లు బిట్స్ పీసెస్గా చేయటం, దీన్ని అసలు మిక్స్ చేయటం, దీన్ని అసలు నేను సంగీతంగానే భావించను. అసలు ఇది ఒక సిగ్గుచేటు తెలుగు పాటకి. కానీ మన దౌర్భాగ్యం వినాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. సో కానీ ఒక టైంలో తెలుగు పాట అసలు తెలుగనే కాదండి, ఆ టైంలో హిందీ, తమిళ్, కన్నడ, ప్రతి లాంగ్వేజ్లో ఎన్ని అద్భుతమైన పాటలు వచ్చాయి 60s 70s 80sలో. ఏవేవి ఈ రోజు వస్తాయి. దాంట్లో ఇప్పుడు బాలుగారు అంటూ ఉంటారు, పివి శ్రీనివాస్ ఒకసారి హాల్ టైమ్ వర్సెస్ ఆల్ టైమ్ అని. హాల్ టైమ్ ఇప్పుడు ఒకప్పుడు ఆల్ టైమ్ హిట్స్ ఉండేవి, ఇప్పుడు హాల్ టైమ్, హాల్ దాటంగా మర్చిపోతాం. అది 90sలోనే మొదలైనవి అవి ఆ ట్రెండ్. సో ఎనీవేస్ ఇప్పుడే స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకం చిన్నారాయణ అద్భుతంగా రాశాడు. ఆయన ప్రతి గడపకు వెళ్ళి చాలా హ్యూమిలియేషన్స్ కూడా ఎదుర్కొన్నాడండి. ఎందుకంటే ఈ సంగీత దర్శకులు వాళ్ళ అందరు 90% చెన్నైలో ఉన్నారు కదా, వాళ్ళ వారసులు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళకి అసలు ఏం సంబంధమే లేదు, తెలియదు అసలు వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు కోటి గారు నాకు బాగా క్లోజ్, కోటి గారు ఏమనుకోవద్దు, కోటి గారికి రాజేశ్వరరావు గారు ఎన్ని పాటలు చేశారో తెలియదు, ఏమేమి పాటలు ఆయనే ఒప్పుకుంటాడు. కోటి గారు అంటాడు నాకు గుర్తులేవమ్మా అంటాడు, కానీ వాసురావు గారు అమేజింగ్ పర్సన్. ఆయనకి ఇంకొక బ్రదర్ ఉన్నారు రామలింగేశ్వరరావు, ఆయన నా హృదయంలో నిద్రించే చెలికి నాగేశ్వరరావు, వాళ్ళిద్దరు ఇద్దరు కోటి ఉన్నారు బ్రదర్స్, పెద్ద కోటి చిన్న కోటి అని. సో వాళ్ళలో మన కోటి ఆయన బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ చిన్నారాయణ వెళ్ళి వాళ్ళని చాలా అవమానాలు ఎదుర్కొని, అంటే వాళ్ళు తలుపేసేసేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, మా డీటెయిల్స్ తీసుకొని వీళ్ళు అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు ఎంత ఇస్తారండి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు,
నాకే ప్రాజెక్టు $50,000 అని మొత్తం అప్పట్లో మొత్తం. కానీ నాకు అప్పట్లో ఏంటంటే నేను కొద్దిగా సహాయం అందరినీ ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి అడిగి తలా $200 మీ పేర్లు వేస్తామని వేసి వాళ్ళందరూ చాలామంది ఒక $10,000 అలా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. సో అది ఒక ఉన్మాదం ఆ టైంలో చేసాం. అది అలా చేసాము. చిన్నారాయణ బాగా అద్భుతంగా రాశాడు, అన్నీ కుదిరినాయండి ఆ రోజున. అలానే పుస్తకావిష్కరణ సంజయ్ కిషోర్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ఆ రోజున భారతీయ విద్యాభవన్లో. తర్వాత సెకండ్ ఎడిషన్ కూడా బాగా జరిగింది. సో అది మాకు ఒక మరపురాని, అది నాకు బాగా గుర్తు. ఆ రోజున వాళ్ళు బాలు గారు, సినారే గారు అందరూ అంటాం, ఇది అమెరికాలో ఉన్నటువంటి ఒక బాలు అభిమాని. అంటే అప్పటి నుంచి నేను బాలూన్ మాది సవర్ణ దొరికింది, బాలు ప్లస్ మాది బాలు గారి మీద ఉన్నటువంటి. అయితే ఒక అమెరికాలో ఉన్న కుర్రాడు ఇలా చేయటం అనేది చాలా అది ఒక అద్భుతం అని చెప్పారు. నిజం అంటే నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ వండర్, లక్షల కోట్లు తగిలేస్తారు ఈ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ అని అవే నీవని. ఇవి ఒక్కటి చేసుకోలేరు అండి వాళ్ళు. ఒకటి ఇలాంటి పుస్తకానికి ఎంత అవుతాయి మ్యాక్సిమం ఒక 30 lakhs, అది పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల ఎడిషన్స్ కొడితే. నేనంటే ఇందా కాన్సెప్ట్ అవన్నీ ఆ ఖర్చులు కూడా చెప్పాను కాబట్టి అంత అయింది. సో ఇవి అసలు వాళ్ళకి అసలు పీనట్స్ వాళ్ళు చేయటానికి, వాళ్ళు చెయ్యాలి అనుకుంటే. ఎందుకు వాళ్ళు అనుకోరు? అది ఇంతవరకు ఆ పుస్తకం ఎవరు చేయాలండి? సినిమా పరిశ్రమ చేయాలి. సినిమా పరిశ్రమలో ఇంతమంది లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, తగలేస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఇది మన చరిత్ర, ఇది దీన్ని కాపాడుకోవాలి అన్న ఐడియా ఎందుకు రాలేదో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. సో పానీయండిలేండి మనం. సార్ మళ్ళీ ఒకసారి మనం అమెరికాకు వెళితే, అమెరికాలో తానా కావచ్చు, ఆటా కావచ్చు, నాట్స్ కావచ్చు, నాటా కావచ్చు, అట్లాగే సిలికాన్ ఆంధ్ర, వీటన్నిటితో కూడా మీరు ప్రయాణం చేసి ఆ తర్వాత మీరు ఆప్తాని, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, దానిని మీరు తెర మీదకు తీసుకొచ్చారు. మీరే సారథిగా వారధిగా ఎంతోమందిని అధ్యక్షులు కావడానికి మీరే తెర వెనక మొత్తం యంత్రాంగం, మంత్రాంగం, తంత్రాంగం నేర్పారు. ఏంటి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపనకి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, వాటి గురించి? ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒక 2-3 కుండలు బద్దలు కొట్టాలి కొట్టి తీరాలి. ఇది మనం ఏంటంటే మన సామాజిక, అంటే నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. నేను 2 చూశాను. నేను పల్లెటూరులో పెరిగాను. ఐ వెంట్ టు ఆర్ఈసీ జైపూర్, ఐఐటి కాన్పూర్, ఇక్కడ యుఎస్ వచ్చి నేను 2 నాకు అటు చిరంజీవి అన్నట్టు గంజి బెంజి 2 చూశాను అన్నట్టుగా. శ్రీనివాస్ గారు, చాలా సంఘాలు, వీటిలో అమెరికా సంఘాలు, అమెరికా తెలుగు సంఘాలు, దీనికి ఆప్తా కూడా అతీతం కానప్పటికీ కూడా ఇటీవల కాలంలో మీరు దీనిని ఏకఛత్రాధిపత్యం క్రిందకు తీసుకురావడం, లేకపోతే అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వంటి ప్రక్రియలకు మీరు శ్రీకారం చుట్టారు. అసలు అది ఎలా సాధ్యమైంది, ఏ విధంగా సాధించారు? ఇందాక చెప్పాను కదా, ఫౌండర్స్గా స్టార్ట్ చేసాము, బాగానే ఉంది. కానీ దాన్ని ఇప్పటికీ 10,000 ఫ్యామిలీస్తో మా నిత్య శోభాయమానంగా అది ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే దానికి ముందుగా మా కార్యవర్గం మొత్తానికి అందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేసి త్రినాథ్ ముద్రగడ, లాస్ట్ ఇయర్ ఉదయ్ భాస్కర్ కొట్టే గారు, అంతకుముందు సుబ్రహ్మణ్యం, జేజేవి సుబ్రహ్మణ్యం, అంతకుముందు నటరాజ్ ఇల్లూరి, అంతకుముందు గోపాల్ గొడపాటి, అంతకుముందు వెంకట్ చలమల శెట్టి, అంతకుముందు భాస్కర్ బండికల్లు, అంతకుముందు నేను, అంతకుముందు ఇంకా ఫస్ట్ ఈయన వెళ్తే శ్రీనివాస్ చంద్ర, ఫౌండర్ ప్రెసిడెంట్, నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఎలక్ట్. అలా మొత్తం అందరం కష్టపడ్డాం. కానీ ఇప్పుడు మేము 500 మంది ఉన్నప్పుడు పడ్డ కష్టం వేరు, ఇప్పుడు 10,000 కుటుంబాలు ఉన్నప్పుడు పడే కష్టం వేరు. రోజుకి 100 కాల్స్ వస్తాయండి. మానిటర్ చేస్తూనే ఉండాలి, మానిటర్ చేయాలి. అన్ని పంచాయతీలు, వాడు నన్ను అక్కడికి వెళ్ళాడు, వీడు ఇక్కడ నన్ను అని ఇవే వస్తాయి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాళ్ళు చాలా పేషెంట్గా వినాలి. మీరు నమ్మరు, ఇప్పుడు మీరు ఏ తెలుగు అసోసియేషన్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ టైం కన్నా, వాళ్ళ ఆఫీస్ టైం కన్నా వీటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు సమయాన్ని. ఇదేంటి థ్యాంక్లెస్ జాబ్. ఇదేంటంటే ఒక పులి స్వారీ లాంటిది. ఒకసారి ఎక్కామంటే దిగటానికి కుదరదు. అయ్యేదాకా
మనం యూ హ్యావ్ టు కంటిన్యూ. దాన్ని ఫైనల్గా చెడ్డ పేరుని అందరూ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అందరికీ రుచించదు. కొంతమందికి ఫేవర్గా ఉంటుంది, కొంతమందికి అన్ఫేవర్గా ఉంటుంది. సో టార్గెట్ చేస్తూ ఉంటారు. అది అది సామాన్య సహజం. ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు 15 తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయండి, నేషనల్ ఆర్గనైజేషన్స్ అమెరికాలో. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినా కూడా అందరు వాళ్ళు చాలా వచ్చినాయి. చాలామంది ఏమంటారు, ఇన్ని అవసరమా అంటారు. అవసరం అంటే దాంట్లో కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక కొత్త తెలుగు అసోసియేషన్ ఏర్పడుతుంది అంటే దానికి కారణం ఏంటంటే ఉన్న ఆర్గనైజేషన్లోనే ఉన్న యాజమాన్యంలోనే వాళ్ళ పొసక్క 10 మంది ఉంటే 7 ఒక పక్క ఉంటారు, 2-3 రెండో వైపు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇంతకాలం. వాళ్ళు కూడా ఏం చేస్తారు, సరే మా మొక్క మేము పట్టుకెళ్తామని వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళని ఇంకా నయం, ఇంకా నా మెంబర్స్ కొంతమంది చోరీ చేసుకొని తీసుకెళ్తారు ఆ డేటా మొత్తాన్ని. సో అలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు, అలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి మన ప్రస్తుతం సో కానీ జెన్యూన్గా ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాక వాటిని సపోర్ట్ చేసుకుంటూ వెళుతున్నారు. అది అందరికీ అది ఆహ్వానించదగ్గ విషయం అండి. ఎందుకంటే మీకు ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటే ఇక్కడ అందరు గోల్ ఒకటే, కామన్ గోల్. బ్యాక్ హోము ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు ప్రజలకి మనం సేవ చేయాలి. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఉపకార వేతనాలు కానివ్వండి, ఇంకేమన్నా ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, జాబ్ సెర్చ్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇంకా ఇతరత్ర కారణాలు కానివ్వండి, ఈ వృద్ధాశ్రమాలు కానివ్వండి, అన్నీ వండర్ఫుల్. లేకపోతే మహనీయుల విగ్రహాలు పెట్టడాలు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ అన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. ఎక్కువ చేస్తారు, ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటే తప్పే ఉంది. ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ చేసేవాడు ఎప్పుడు $1 ఇవ్వడం, ఇటు పొల్ల అటు తీసి పెట్టడు. నేను వాళ్ళనే దయచేసి మీరు పక్కన కూర్చోండి, చేసేవాళ్ళు చేయనివ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు ఆర్గనైజేషన్, పెట్టుకొని చేయనివ్వండి, తప్పే ఉంది. అదొక పాయింట్. ఒకటి ఈ సందర్భంగా కొండ బద్దలు కొట్టారు. ఇంకొక కొండ ఇప్పుడు బద్దలు కొడుదురు. జనసేన ముద్ర ఎక్కువ పడింది ఆప్తా మీద, ఎందుకు పడింది? ఆబ్వియస్ అండి, వెరీ ఆబ్వియస్. ఇది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషను. మిగతా వాటిలో పేరు కమ్యూనిటీ అని పెట్టుకోకపోయినా అది ప్రిడామినెంట్లీ అందరికీ అర్థమవుతున్న విషయం. అన్నీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ తెలంగాణ బేస్డ్ కాకుండా ఇప్పుడు మన తెలుగు ఆంధ్ర బేస్డ్గా ఉన్నవి. ఇది కూడా మాది ఆప్తా కూడా అంతా తెలంగాణ కాపులు అందరూ ఉన్నారు దాంట్లో. సో అది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషనే. కానీ ఎందుకు పడిందంటే 80% యూత్ అందరూ ఏంటంటే ఇప్పుడు మీకు ఫేస్బుక్ సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, తెలుగుదేశం అంటే ఒక కమ్యూనిటీ, వైఎస్ఆర్సీపీ అంటే ఒక కమ్యూనిటీ, అలాంటి జనసేన అంటే ఇంకో కమ్యూనిటీ. ఇలా వాళ్ళ ప్రయారిటీస్ మూలాల్లోకి వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ ఇక్కడ నేను యాజ్ ఏ ఫౌండర్, యాజ్ ఏ లీడర్ ఒక విషయాన్ని ఖండిస్తున్నాను. ఏది ఇప్పుడు మేము ఫస్ట్ 2015 నుంచి కన్వెన్షన్స్ పెద్దవి చేస్తున్నాము. దానికి బొత్స గారు, కన్నా గారు అందరూ వస్తున్నారు. వాళ్ళు ఏ రోజు వాళ్ళ పార్టీలని ఎప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ప్రొజెక్ట్ చేయలేదు. కొన్ని చూసాం, కానీ ఎంత చాలా నీచ నికృష్టంగా ఉంటాయి. అక్కడ వచ్చి కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో జరిగే కొన్ని యూట్యూబ్లో చూస్తుంటే వాళ్ళు వచ్చి పీకలు పట్టుకుంటారు. అక్కడికి వచ్చి ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ డేస్ జరుగుతుంది, అక్కడ వచ్చి తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అని వాళ్ళంటే ప్రసన్నం చేసుకోవటానికి ఒక బానిసత్వపు ధోరణి అది. అక్కడొచ్చి ఎందుకు వాళ్ళకి అవసరం అది? వాళ్ళ బాసుల్ని, సుప్రీం బాసుల్ని ప్లీజ్ చేయటానికి వాళ్ళు కక్కుర్తి బ్యాచ్ అనమాట. లక్కీలీ అలాంటి వాళ్ళు ఎవరు రారు. వీళ్ళు చాలా హోందాగా, వీళ్ళు వెరీ వెరీ డిగ్నిఫైడ్ పొలిటీషియన్స్. కన్నా గారు, బొత్స గారు, మండల గారు, వీళ్ళు ఎప్పుడు ఏ రోజు వాళ్ళ పార్టీలు ఎప్పుడు వాళ్ళు ఏంటంటే దే కమ్ అప్రిషియేట్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ హౌ you can give more back to the community and how you can grow along with వాళ్ళు ఎప్పుడు అందరు చెప్పేది ఒకటేనండి, you can never grow alone by yourself, you always have to coexist with other major communities. అంతేగాని ఎవరు బుద్ధి ఉన్నవాడు ఎవడు మీరు ఒక్కళ్ళే వెళ్ళండి అంటే అది ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ సాధ్యపడదు. కాకపోతే ఏంటంటే ఆత్మగౌరవం, నినాదం వాటి మీద ఏంటంటే కొద్దిగా ప్రైడ్ ఉంటుంది ప్రతి కమ్యూనిటీకి. సో దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్, నో అదర్ వే.
ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ చూస్తే మా కమ్యూనిటీ కన్నా మిగతా వాళ్ళు ఎక్కువ, బ్రాహ్మిన్స్ కమ్మాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు మన కమ్యూనిటీ కన్నా. అంటే ఫ్రెండ్స్, బంధువులు కాదు నేను అనేది. ఫ్రెండ్స్ అంటే ఏంటి మరి? అగైన్ కంపాటబిలిటీ, సంగీతం సాహిత్యం ఈ టేస్ట్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, అలా మన మైండ్ ఎప్పుడు నాది ఎప్పుడు స్కాన్ చేసుకుంటూ ఉంటాను. దట్ ఈస్ ఫ్రెండ్షిప్, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద కమ్యూనిటీ రిలేటెడ్ స్టఫ్. ఇంకోటి మేమేంటంటే ఈ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇందా చెప్పానుగా రామాయణంలో పిడకల వేటలాగా నేను అలా డైగ్రెస్ అవుతూ ఉంటాను. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే, ఇప్పుడు కొంతమంది ప్రెసిడెంట్స్ దే వెంట్ అవుట్ ఆఫ్ దేర్ వే అండ్ వేస్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు జనసేనని. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పర్సనల్గా దే వాంటెడ్ టు డూ దట్ అండ్ వీ హ్యావ్ నో రైట్ టు సే డోంట్ డూ దట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, నేను ప్రెసిడెంట్ స్థాయిలో కాకపోతే నేను వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నాను అంటారు. అది కానీ వీ హ్యావ్ టు వాళ్ళ వివేకానికి వదిలేయాలి మనం, దానికి మనమే వీ హ్యావ్ నో సేయింగ్. కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్గా మీది ఇట్ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్. దట్స్ వై ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ అవర్ బోర్డ్ టు బీ ఫర్మ్ ఆన్ దిస్. ఇప్పుడేంటి, ఒక్కోసారి కన్వెన్షన్ జరుగుతుంటే కొంతమంది ఔత్సాహికులు ఏం చేస్తారు, అమ్మటి రాంబాబు వస్తే తాట తీస్తాము, అది ఇట్స్ వెరీ రాంగ్, అలా అనకూడదు. ఇంకో కుండ బదులు పెట్టానా? ఈవేళ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకోవటం ఒక వ్యక్తికి ఒక చిరకాల వాంఛ లాంటిది. ఆ వ్యక్తి పేరు మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఆయన పేరు సత్యగోపాలం. వండర్ఫుల్ పర్సన్ అండి సత్యగోపాలం. నాకు అమెరికాలో చాలా వరకు, అంటే నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు, అన్నిట్లో నాకు సంగీతం సాహిత్యం యోగా అన్నిట్లో ప్రవేశం ఉంది. కానీ దేంట్లో అంటే సినిమాల్లో నేను నిష్ణాతుడనే ఐ అగ్రీ దట్, అంటే నేను ఐ టేక్ దట్ క్రెడిట్. ఎందుకంటే సినిమా పాటలు కానివ్వండి, సినిమాలు అది నిశ్వాసాలు అయిపోయాయి. కానీ అదే రాజకీయాలు కొద్దిగా తెలుసు నాకు, అంటే రాజకీయాలు మొత్తం నాకేంటంటే హిస్టరీ నాకు చాలా ఇష్టం. అంటే ఏ ఇంటి పేరు ఏ కమ్యూనిటీలో ఉంటుంది, ఏ గ్రామంలో ఉంటుంది, అవి ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ కాస్ట్ ఫీలింగ్. అదేంటి నాకు చిన్నప్పటి నుంచి అదొక ఉత్సుకత. సో అలాంటి ఏ టాపిక్ అయినా సరే, సామాజిక రాజకీయ భౌగోళిక ఏ రకంగా ఒక అంశం ఇస్తే వాటిని కూలంకుషంగా చర్చించే వాళ్ళు ఇద్దరే ఉన్నారు నాకు తెలిసి. ఒకటి కేసీ అని, కేసీ చౌదరి అతని పేరు, కేసీ అంటారు, కేసీ చేకూరి ఇంటి పేరు చేకూరి సత్యగోపాలం గారి ద్వారా విన్నాను. అతను ఒకడు డాలస్లో ఉంటాడు, నాకన్నా చిన్నాడు. బాగా మేమిద్దరం బ్రదర్స్, ఏం సోదర మంచి, నాకు బాగా క్లోజు. ఇద్దరం బాగా సేమ్, వీ షేర్ సేమ్ July 21st బర్త్డే. మేమిద్దరం. తనకి మంచి పట్టు ఉంది భాష మీద కానివ్వండి, ఏదైనా ఒక పద్యం చెప్పగలడు, ఇలా కంద పద్యం, అది ఒక అద్భుతమైన, నేను ఐ ఆల్వేస్ ఎన్వీ దట్. అది అసూయ చెందుతాను తనకున్న ఏ టాపిక్ అయినామండి. కేసీ అన్నగ్రహంగా మాట్లాడతాడు. అలానే సత్యగోపాలం మా దూర బంధువే, ఇక్కడ బాపట్ల. అద్భుతమైన పర్సన్. అంటే అతను ఆ కంపోజర్ కానివ్వండి, ఎక్కడ ఎవరిని నొప్పించడు, ఎక్కడ నొప్పించే సమస్య లేదు. ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ విషయం. అంటే సత్యగోపాలం ఈజ్ ఏ యూనిక్. ఈవెన్ కేసీతో మాట్లాడినప్పుడు కూడా కేసీ ఆల్సో ఎక్నాలెడ్జెస్ దట్. సత్య గారు నిజంగా వెరీ వెరీ నాలెడ్జబుల్ అండి, నాకన్నా నాలెడ్జబుల్ అని ఒక సందర్భంలో ఆయన చెప్పాడు. ఏ టాపిక్ అని ఇప్పుడు మొత్తం అదివరకు 284 94 ఇప్పుడు మనకి అయితే మొత్తం ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్స్ రెండు వైపులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, వాళ్ళ ప్రోస్ కాన్స్ ఏంటి, అలానే అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి, కుల సమీకరణలు ఏంటి, మొత్తం కొట్టిన పిండి అతనికి. సో ప్రతి క్యాస్ట్, ఇప్పుడు చాలా క్యాస్ట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ యాదవులు ఉన్నారు, వాళ్ళల్లో అంటే సారీ అండి, అంటే ఆ డిఫరెన్స్ చాలామంది మనకు తెలియదు. కురుములు అని ఉన్నారు, అవునా, యాదవులు ఉన్నారు, వాళ్ళల్లో ఆ డిఫరెన్స్ చెప్పగల ఏకైక వ్యక్తి నాకు తెలిసి వీళ్ళిద్దరు. నేను చాలాసార్లు వీళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటాను. అంటే చాలా నాకు డౌట్స్ ఉన్న విషయంలో ఇద్దరు. ఈ సందర్భంగా మీరు సత్యగోపాలం గురించి అడిగారు, అలానే కేసీని కూడా ఆ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. మీ కుటుంబ నేపథ్యం సార్ క్లుప్తంగా అయినా సరే. మాది పర్చూర్ అంటే ఒకప్పుడు 1969 దాకా ఓల్డ్ గుంటూరు జిల్లా అనేవాళ్ళు.
అది అప్పుడు ఒంగోలు దాకా ఉండేది, తర్వాత ప్రకాశం జిల్లా అయింది. ఇప్పుడు కర్నూలులో మళ్ళీ ఒక భాగం, నెల్లూరులో ఒక భాగం, గుంటూరులో ఒక భాగం తీసి ప్రకాశం. మళ్ళీ ఆ గుంటూరు భాగాన్ని మళ్ళీ వెనక బాపట్ల జిల్లాగా మార్చారు ఇప్పుడు. సో మేము 10 మంది, మా నాన్నగారు మొత్తం మాది వ్యవసాయ కుటుంబం, చిమట మాదంతా ఒకే గోత్రం ఉంటుందండి మొత్తం అన్ని చోట్ల. నేను చాలా దీని మీద మా మూలాలు చాలా నాకు బాగా ఇష్టం. మా మూలాలు ఎక్కడెక్కడ మా ముత్తాతలు చాలా ఒక 5-6 లెవెల్స్ దాకా వెళ్ళాము. సో మా యాక్చువల్గా మా రూట్స్ వచ్చేసి గుంటూరు సబర్బను పొత్తూరు అని చిలకలూరుపేట రోడ్లో ఉంటుంది. అక్కడ ఏసీ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. అక్కడి నుంచి చిమటవారిపాలెం అనే ఒక ఊరికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ మార్టూరు పర్చూరు మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న చిందగుంటపాలెం, నూతలపాడు, ఈ 3 ట్రయాంగిల్లో ఉంటాయి. అక్కడ చిమట వాళ్ళంతా ఉండేది. మా సెక్ట్ ఆ పొత్తూరు నుంచి వచ్చిన వాళ్ళు. సో ఎందుకంటే పొత్తూరులో మా దేవర ఉంది, చిమట దేవర. అది అలా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మా కుటుంబం, మా నాన్నగారు వాళ్ళు మొత్తం 10 మంది. నిరుపేద కుటుంబమే, వ్యవసాయ కుటుంబం. వెన్నపూస వ్యాపారం చేసి వాళ్ళల్లో మట్టిలో మాణిక్యంలాగా మా బాబాయ్, మా నాన్న తర్వాత 2 ఏళ్ళు చిన్న చిమట గాంధీ గారని ఆయన అమెరికాలో ఇప్పుడు గత ఆల్మోస్ట్ 45 ఆయన గురించి సత్యగోపాలం గారి ద్వారా విన్నారు. ఆయన అప్పట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. మీరు వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి స్ఫూర్తి. అలా నన్ను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. 10th క్లాస్లో కూడా నేను పర్చూరు తాలూకా ఫస్ట్. సో నన్ను చిన్నప్పటి నుంచి గారాబం చేసేవాళ్ళు, వీడు అమెరికా వెళ్తాడు అని. నేను కూడా అలానే ఆ గోల్తోనే ఉండేవాడిని. అదే నా చేతులు చూస్తే ఎప్పుడు పొలం పని చేసిన వాళ్ళలాగా ఉండను. ఏ రోజు చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఏ రోజు అంటే పల్లెటూరు నుంచి వచ్చినా కూడా నాకు ఏ రోజు చేయాల్సిన అవసరం రాలేదు. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. శ్రీమతి గారు పిల్లలు మాధవి, సమ్మెటి ప్రసాద్ గారు అని, వాళ్ళది కృష్ణా జిల్లా, బందరు చిలకలపూడి. వాళ్ళ మా ఇన్లాస్. అంటే యాక్చువల్గా సమ్మెట్ అంటే వాళ్ళు ముక్కోళ్ళు అండి. ముక్కోళ్ళు అక్కడ రూట్స్ మొత్తం. ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వారసులు అని వాళ్ళు అన్ని శాసనాలు కూడా ఉన్నాయి కొన్ని. సో అది వాళ్ళ నేపథ్యం. తర్వాత మా పిల్లలు ఇద్దరు, పూజా విద్య, పెద్దమ్మాయి 22, 27 ఇద్దరికి. పెద్దమ్మాయి ఆల్రెడీగా పిఎస్ అయిపోయి జాబ్ చేస్తుంది లాస్ట్ 1 year నుంచి. చిన్నమ్మాయి 3rd year. పరిమిత కుటుంబం, బాగా సంతోషంగా ఉన్నాం. అంటే ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నారు. ఏంటి ఆరోగ్య పాటలండి నాకు తెలిసి నేను ఇంకా 20s 30s అక్కడే స్ట్రక్ అయ్యాను కాలేజ్ డేస్లో. అంటే నాకు ఆ బాలు ఆ రొమాంటిక్ సాంగ్స్ వింటామో మరి ఏంటో నాకు ఇప్పటికీ నేను 50 ఏళ్ళు వచ్చినా 50+, ఇప్పుడు నేను 53. కానీ ఇప్పటికి కూడా నాకు ఇది తీయని వెన్నెల రేయి, తొలి వలిపే తీయనిది, ఈ పాటలే నాకు అవే అలానే అవే వింటూ అదే ధ్యాస, అదే శ్వాస అది అనుకుంటున్నాను. అదొకటి. ఇంకోటి అండి, నేను ఏది ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హార్ట్. ఇప్పుడు స్టాక్స్ నాకు బాగా వీ ప్లే అ లాట్ అండ్ వీ లూజ్ మనీ మిలియన్స్ అండ్ వీ గెయిన్. అది పెద్దగా నేనేంటంటే ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అది వస్తున్నాయి. ఇప్పుడు వర్స్ట్ కేసు ఏమవుతుంది నాకేంటంటే ఆ పల్లెటూరు నుంచి రావటం అనేది ఒక రకమైన ధీమా నాకు. వర్స్ట్ కేసులు ఏమవుతుంది, అన్నీ పోతాయి ఉన్నాయి మొత్తం నైట్ రోడ్ మీదకి వస్తాం. అట్లీస్ట్ ఊరికి వెళ్ళొచ్చు కదా, మాకంటూ ఒక ఊరు ఉంది వెనక, కనీసం తిండి తినడానికి దానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. అది. ఇంకోటి ఏంటంటే నేను నా నినాదం సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకు 2 సూట్ కేసులతోనే వెళ్ళేది. 2 సూట్ కేసులతో వెళ్ళిన వాళ్ళు ఒక 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మిలియన్స్ సంపాదిస్తారు. నేను కంఫర్టబుల్గానే ఫైనాన్షియల్లీ ఐ గుడ్ పొజిషన్. సో నేను నా 20% ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు కమ్యూనిటీ ఆర్ సొసైటీ. ఇప్పుడు 100 అడుగుల విగ్రహం ఒకటి కట్టించాము పర్చూరులో. సో ఏదైనా నేను ఇప్పుడు అవధానం అనేది ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ. తెలుగు వారికి మాత్రమే సొంతమైంది. అది ఒక పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నేను ఒక పద్యం ఇచ్చి ఒకటి ఉత్పలమాల ఇప్పుడు అల్లమంటే నా వల్ల కాదు. అది నాగభూషణం లాగా చెల్లెలు కాపురంలో కాళ్ళు గజ్జి కాళ్ళు అన్నట్టు గల్లు గల్లు అన్నది అసలు పాట.
అలా సో నా వల్ల కాదు అది కానీ చేసే వాళ్ళని నేను ఆరాధిస్తాను, వాళ్ళు నాకు దైవ సమానులు, వాళ్ళందరికీ సహాయం చేస్తాను. ఇంకా అదే 20% నేను ఐఎమ్ కమిటెడ్. కానీ దానికి ముందేంటి, ఒక 100 రూపాయలు నువ్వు దానం ఇచ్చే ముందు 1000 రూపాయలు సంపాదించినప్పుడే నువ్వు దానం ఇవ్వాలి. అంతేగాని 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఇస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావు. అది దాన్ని దానం అనరు, దాన్ని వెర్రితనం అంటారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి శ్రీనివాస్ చిమ్మటా గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం. ఇంకో విషయం అండి ముగించే ముందు సోదరా, బాలు గారితో నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయంటే ఒకరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో రోజు కూర్చుందాం. తప్పకుండా. ఆయన చెప్పిన విశేషాలు మొత్తం నా మస్తిష్కంలో అలా నా జీవితాంతం అలా పదిలంగా భద్రంగా ఉన్నాయి. వాటన్నిటిని ఒకరోజు మళ్ళీ ఆవిష్కరిద్దాము. తప్పకుండా ఇంకోసారి మనం నెక్స్ట్ నా ఇండియా ట్రిప్లో విల్ సిట్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ముఖ్యంగా నాకు ఎంతో ఆనందంగా ఉందంటే, శ్రీకాంత్ అంటే యు ఆర్ ఏ ఫ్రెండ్, యు ఆర్ లైక్ బ్రదర్ టు మీ. అంటే తెలుగు భాష మీద అంటే మీ నేపథ్యం మొత్తం తెలుసు నాకు. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఎన్టీఆర్తో మీ ప్రయాణం, పుస్తకాలు రాయటం, యు ఆర్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఇంకా మీరు ఉన్నత శిఖరాలను అందుకొని ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తుని అందుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.